మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్స్కే కూడా చేసిన చేయలే లెన్సులు తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, ఏమీ తెలియకుండా అసలు ఫైట్ మాస్టర్ యాక్షన్ అన్న సిరీస్ అన్న అలానే అందరు చూస్తున్నారు కెమెరా స్టార్ట్ అవ్వాలా. కొన్ని జీవితాలు మనం ఎదగాలంటే కొన్ని చూడనట్టుగా వినట్టుగా మాటలు తెలిసినా మాట్లాడటం రానట్టుగా ఉండాలి కొన్ని చోట్ల, అప్పుడు నడక తెలిసినా నడవనట్టుగా ఉండాలి కొన్ని చోట్ల. మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన తప్పుకోడు, ఆయన మీద కోపాట రీజన్స్ ఆయన తెలియదాన్ని తెలియనట్టు అన్నాడు. ఎదలు ఇవిడేయాడు ఫైట్ మార్చింది లైట్ అప్ తెలియదు అంటుంది. జీవితం స్టార్ట్ అయ్యి మా లైఫ్ అంటే అసలు మీరు ఏం చదువుకోలేదండి. బెదరు మేకలు కాసేవాడిని, నేను గేదెలు గాడానికి వెళ్ళేవాడు. మీ పేరెంట్స్ ఏం చేసేవారండి? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు, అందుకని కొంచెం ఆర్థికంగా చాలా ఆర్థికమైన. ఎంత గ్రేట్ అన్నది ఆ గ్రేట్ అయింది ఎవరిది? మన గురువు, బెస్ట్ ఫ్రెండ్ అతను. అసలు మా కోసం ఎంత రిసీవ్ తీసుకొని ఎంత మమ్మల్ని ఆరాధ చేస్తున్నావా. అందుకని మా నాన్న గురువు. బట్ మీకు మొట్టమొదట బ్రేక్ 3 సినిమాల కంటిన్యూషన్లో అలా ముద్ర వేసి పూరి జగన్నాథ్ అలా వదిలేటండి. గంజి తాగే ఫంక్షన్కి వచ్చాం అనమాట. అన్న కూరలు కూడా లేని ఫంక్షన్కి వచ్చింది. ఆ స్టార్ట్ అయినా కొంచెం పర్లేదు సినిమా అయింది. కొంచెం ఏదో ఇచ్చారు, 10,000 అంత ఇచ్చారు. స్టూడెంట్ సినిమాకి 5,000 రికమెండేషన్. ఏ హీరోతో మీరు వర్క్ బాగా ఎంజాయ్ చేశారండి? ఏ హీరో తోటి ఎంజాయ్ చేస్తాడు దానికంటే కూడా పని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చిరంజీవి ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు? మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు టీకీలో నుంచొని షర్టులు దించుకున్న ఇది అన్నయ్యకి. తర్వాత ఫైటర్గా వెళ్తాం అనేది అది ఒక మెరికల్. అంటే ఒక పూల మాల మనం విసిరేస్తే ఎలా ఉంటుంది అలా నవ్వుతూ పడేవాళ్ళు. ప్రభాస్ గారు రెబల్ చేసాము, ఆయన బాగా కట్టబుట్టికి ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది. సింహ సినిమా చేసాము బాలేబాబు గారితో. ఎస్, అప్పుడు దాకా చిన్న సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మనకు బోయపాటి గారు. ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో వా అనే లుక్ అలా వేసి ఇలా కొట్టాడు. 2 రౌడీలు వస్తారు అంటాడు, సూపర్. ఒక రౌడీలు ఆగుతారు, ఈజీలు పడ్డారు షాట్కి. ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి? చాలా ట్రబుల్ చేసాం. ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు, అందరికీ తెలిసిన విషయం. ఆ బాధ, ఆ స్ట్రగులు తీసుకోకపోతే చెట్టు నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా. 10 మందికి నీళ్ళలో ఉంటే నీడాలేషన్ తెలుస్తుంది. 2 ఋషులను ఇంటర్వ్యూ చేసినట్టు ఉన్నాడు. ఈ రామ్ లక్ష్మణ్ అన్న వాళ్ళకి తిరుగులేదు అని అనిపించిన స్లాట్ ఇచ్చిన సినిమా ఏదండి మీకు? ఒకటి మాస్, అలా మాస్ని లేపుకొచ్చింది అనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు తమిళ్ చేస్తున్నారా? అజిత్ గారితో చేసాం, కన్నడలో చేసాం, మలయాళం కూడా చేసాం, మోహన్ లాల్ గారితో, హిందీ చేసాం. మీకు అవకాశాలు లేకుండా మీరు తిరుగుతున్నప్పుడు ఊర్లో మమ్మల్ని వెళ్ళేసేవాళ్ళు అన్నమాట. అలాంటి ఒక ఎమోషన్లో నుంచి బయటకు వచ్చాం అనమాట. సినిమాలో హీరో ప్యాంట్ వేసుకుంటే మనం వేసుకోవాలి, ఇది మా ఫస్ట్ గోల్. ప్యాంట్ వేసుకోవడం మీ ఫస్ట్ గోల్. వేసుకోవాలని ఏం చేద్దాం, మిలిటరీకి వెళ్దాం అనుకున్నా, అక్కడ ఏళ్ళు ముద్రగా రానిలేదు. మరి మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఏం బట్టలు వేసుకునేవారు మీరు? చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ప్యాంట్ లోడ్ తీసుకుని లింగ్ కట్టుకుని ఊరు వెళ్ళాం. ప్యాంట్ వేసుకుంటా, ఆ ప్యాంట్ వేసుకుంటానే సిగ్గుపోవటమే ఛానల్ పెట్టింది. ఫస్ట్ ఆ పళ్ళెంలో 4 కూరలు వేసి పెట్టగలనే చూడగలనే కళ్ళిద్దరికి కర్రలు బయటకు గమ్మినాయి. రోజు ఒక పచ్చడితో అన్నం తినేవాళ్ళం కదా. మన కళామ తల్లికి ఎంత రుణపడి ఉండాలి. మీకు మామూలు కంటే మేము ఎక్కువ థ్యాంక్ చెప్తున్నాను. మీ ఫ్యూచర్ మీద మీకుండే ఆలోచన ఏంటి సార్? మాకు అన్నం లేని వాళ్ళు కడుపు నుండి అన్నం వచ్చింది, పేరు లేని వాళ్ళు పేరు ప్రతిష్టలు వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, పేరు డబ్బులన్నీ వచ్చినాయి. లోపల భయం, దాంతో అహంకారం కూడా వచ్చింది. అట్లా నేను చేస్తున్నాం అనే టైంలో 2 ముట్టికాయలు పడ్డాయి. మా ఏంటి ముట్టికాయలు? అక్కడికి వెళ్ళి నాకు అర్థమైపోయింది, లోపల ఇటుండ కెమెరా బయట కెమెరా మా మీద తిప్పుకున్నా. ఇప్పుడు మా మిస్టేక్లు అర్థమైంది. ఓహో, వీటన్నిటికీ కారణం మేమే అన్న సంగతి మేము. కుటుంబ సభ్యులైనా ఏదో ఒక పాయింట్ దగ్గర, చిన్నదో పెద్దదో,
అంటే మాకు కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న వత్తే కానీ ఎట్టుంటుందంటే చిన్నపిల్లలాగా గుణంతో ఉంటాం మేము. అన్నదమ్ములు విడిపోతారు, కుటుంబాలు విడిపోతాయి సర్వసహజంగా. అప్పుడు ఏంటి విడిపోతానికి కూడా మనం పెళ్లి చేసుకోవాలా అంటే వాళ్ళ నుంచి పెళ్లి కూడా ఆగుదాం అన్న సెన్స్ కూడా వచ్చింది. తత్వబోధన, ఆలోచన ఇవన్నీ చాలా విచిత్రంగా లేవు మీకు, బట్ మోస్ట్ ఎంజాయబుల్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను. బాగా నేర్చుకున్నారు వాళ్ళు, ఎంతో భాష నేర్చుకున్నారు, భావన నేర్చుకున్నారు, వ్యక్తీకరణ నేర్చుకున్నారు, సమాజంలో ఎలా బతకడం నేర్పుతున్నారు. అండ్ వీ షుడ్ విష్ దెమ్ ఎ లాంగ్ లైఫ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఐఎమ్ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్న ఈ ఇద్దరు అసలు సినిమా ఇండస్ట్రీని మొత్తం 2 చేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. అండ్ వాళ్ళు వర్క్ చేయని సినిమా లేదు, వర్క్ చేయని హీరో లేడు, వాళ్ళు వర్క్ చేయని బ్యానర్ లేదు. ప్రతి సినిమా దాదాపుగా 99% వాళ్ళు చేసిన సినిమాలన్నీ హిట్సే. వాళ్ళు ఎవరో కాదు, ది గ్రేట్ ఫైట్ మాస్టర్స్ ఇన్ సౌత్ ఇండియా, రాదర్ ఇన్ ఇండియా. రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరు స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. వెల్కమ్ అండి. అన్నగారు చాలా, ఎందుకంటే బికాజ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీరా బిజీ మాస్టర్స్. ప్రతి సినిమాలోని మీరే, ప్రతి ఫంక్షన్లోని మీరే. అసలు ఇంత ఈ ట్రావెల్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? అది అసలు మెయిన్ ఛాలెంజ్. గేమ్ అక్కడ ఉంది కాదు, అందరు హీరోలకి చేస్తారు. ఏ హీరో స్టైల్ ఆ హీరోది, ఏ హీరో టెంపో ఆ హీరోది. మీరు దాంట్లో మీకేం ఛాలెంజ్ అనిపించదా? ఛాలెంజ్ లేకపోతే ఎలా జరుగుతుంది? ఛాలెంజే ప్రతిదీ, మనకి ప్రతి క్షణం ఛాలెంజ్ లైఫే. ఓకే, టార్గెట్ లైఫ్. థ్యాంక్స్ అన్నగారు. ఫస్ట్ మాకు మ్యాగజైన్లో మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టీవీకి కాదు, శివరంజన్ మ్యాగజైన్లో ఫస్ట్ వచ్చి మా ఇంటర్వ్యూ రాశారు. తర్వాత 15 years 20 years తర్వాత 15 years అయింది ఉంటాయి. ఈజీగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఇలా మీడియా ముందుకి మమ్మల్ని ఇద్దరం పిలిచి మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందు నీకు థ్యాంక్స్. అంటే మాకు స్టార్టింగ్ స్టేజీల్లో మనం అంటూ కొద్ది గుర్తింపు ఉండాలి, అంటే మాకంటూ కొద్ది సినిమాలు రావడానికి కొంచెం ప్రేమ అవ్వాలని ఎదురు చూస్తున్న సమయంలో మీలాంటి వాళ్ళే దగ్గరుండి మమ్మల్ని పైకి తీసిన గుర్తులు మర్చిపోని విషయం. థ్యాంక్ యూ. మీ సంస్కారానికి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఆ టైంలో మాట అనేది అంత హెల్ప్ టైం కదా. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఏ వాతావరణం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళం కదా మేము. అవును, ఏదన్నా మీ బ్యాక్గ్రౌండ్ తోటన్నా కొంచెం హెల్ప్ అవుతుందన్న ఎదురు చూస్తుండే సమయంలో మీరు మమ్మల్ని శాఖ తీసినందుకు థ్యాంక్ యూ. అయ్యో, అది జర్నలిస్ట్ గా మా వృత్తిరీత్యా మేము చేసిన పని అండి. బట్ మీరు అది గుర్తు పెట్టుకుని చెప్పడం ఉంది చూసారా, అది మీ సంస్కారం. దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. అంటే మీరు కెరీర్ బిగినింగ్ మీకు స్ట్రగుల్ అయిందండి? అంటే స్టవ్లో కూడా డిఫరెంట్ ఒక షాడో. అంటే కొంచెం మనకు చదువు తక్కువ, ప్రపంచ నాలెడ్జి మనుషులు తక్కువ, కొంచెం మా పల్టూరు లాంగ్వేజెస్ మాట్లాడే క్లారిటీ కూడా ఉండేది కాదు. అవి వల్ల కొంచెం సైడ్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. ఓకే, మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్స్ కే కూడా చేయలే? అదే అసలు చాలా విచిత్రం. అది ఎలా జరిగిందండి? ఎలా జరిగిందంటే చిన్న మంచి క్వశ్చన్ అడిగారు. మేము చెన్నై వెళ్ళి 86 వెళ్ళిన తర్వాత ఒక 3 years 4 years ఫైటర్గా కష్టపడిన తర్వాత 89లో ఫైటర్ కార్ తీసుకున్నాం. ఓకే, ఏంటి ఏదో మేము ఒకటి చేస్తుండగానే ఇంకోటి ఏదో చేయాలనేది ముందు తాపాత్రం మాలో ఉంటుంది. ఆ తర్వాత అయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఫైట్లు చేసిన తర్వాత యాక్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. ఆర్టిస్ట్గా చేస్తూ ఆర్టిస్ట్గా ఆల్బమ్ తీసుకొని కొంచెం ఎస్బాస్ క్యారెక్టర్లు, సోలో ఫైట్స్ మన నాన్నతో చేయడం జరుగుతుంది. కానీ అనుకున్నది రీచ్ అవ్వలేదు. కానీ అమౌంట్గా బాగా డల్ అయిపోయాం, ఫైనాన్స్గా డల్ అయ్యాము. అనుకున్న రీచ్ అవ్వలేకపోతున్నాం. అప్పుడు మాకు గురువు గారు, మాకు చెన్నైలో ఒక వేదాద్రి మహర్షి శిష్యుడు రవిశంకర్ గారు అని ఒక శిష్యుడు ఉన్నారు, ఈ ధ్యానం మహర్షి శిష్యుడు. ఆ దగ్గరికి వెళ్ళి, సార్ లైఫ్ ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజ్లో ఉంది సార్ ఏమన్నాడు. నేను చెప్పిన పని చేయండి, ఒక 6 months మీరు ఏం ఆలోచనలు పెట్టుకోండి, నేను చెప్పిందే చేయండి అన్నాడు. చేద్దాం సార్, మీరు ఇంతకుముందు ఎలా యథాస్థితిగా ఫైట్లు ఎలా వెళ్తున్నా అలా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఓకే సార్ అని గురువు నమ్మేసి ఇంకా 6 months పైలు పక్కన పెట్టేసి, యాక్టింగ్ అని పక్కన పెట్టేసి మళ్ళీ అది ఫైట్ 6 months స్టార్ట్ చేసాం. 6 months తర్వాత వైజాగ్లో మన వంశీ షూటింగ్ జరుగుతుంది, మహేష్ బాబు గారిది విజయన్ మాస్టర్ షూటింగ్లో ఫైటర్గా వెళ్తాం. ఒక మేనేజర్ అన్నాడు, ఏంటో మీరు
ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా, 10 మంది పని అవ్వచ్చు కదా అన్నాడు. చిన్నప్పుడు లైట్ వెళ్ళింది ఇది, మనం యాక్టింగ్ మన ఫైటర్ తర్వాత ఫైట్ మాస్టర్ కదా మన జాబ్, ఏంది ఇటు ఆర్టిస్ట్ ఎందుకు మారేము అన్నాం. అది వచ్చిన తర్వాత అప్పుడు మా ఫైటర్ యూనియన్కి వస్తే ఒక ఫైటర్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి మీరు ఒకటి మాస్టర్ అవ్వచ్చుగా మాస్టర్ అని అన్నారు. కరెక్ట్గా కనెక్ట్ అయింది. అప్పుడు మాస్టర్ అవుదామన్న ఐడియాస్, ఆ కెమెరా యాంగిల్స్, కెమెరా లెన్స్ ఏం పెట్టాలి, ఎట్లా ఉండాలి, లైటర్ లెఫ్ట్ అసలు ఏం ఐడియా లేదు. ఓకే. మా చెన్నకి వెళ్ళి మా యూనియన్లో అడిగాము, అట్లా మీరు యువత రష్యన్ వెళ్ళారు కాబట్టి మీకు కార్డు ఏమో అన్నారు, ఫైట్ మాస్టర్ కార్డు ఏమో అన్నారు మా యూనియన్ చెన్నైలో. సరే ఏదైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగితే సార్ రామలక్ష్మణ్ మంచోడు కదా అని చెప్పి ఓకే చేశారు. అవటంతో హీరో సురేష్ అన్న మాకు పరిచయం, మన ఆర్టిస్ట్ సురేష్ అన్న. అంత ఫైటర్గా ఉన్నప్పుడు సార్ పరిచయం ఉండేది. అక్కడ కాకుండా అన్న ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాం, తమ్ముళ్ళు ఏం లేట్ చేశారు రెండే అని ఇస్తానని శివుడు అనే సినిమాకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అట్లాగా మొదలైంది. ఓకే. కానీ మీరు చాలా ఇప్పుడు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్స్ అయి కూడా చాలా అత్యంత నిరాడంబరంగా మాకు భాష రాదు, మాట్లాడడం రాదు, వరల్డ్ నాలెడ్జ్ లేదు మాకు అని చెప్పడం ఉందే చాలా గ్రేట్. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు అందరూ మీసం మెలేసి మాట్లాడతారు సక్సెస్లోకి వచ్చాక, అప్పుడే మేము రాగానే అని. ఎందుకంటే మా ఫీలింగ్ ఏంటంటే మనుషులు చూస్తున్నారు లేదు కానీ భగవంతుడు చూస్తుంటాడు అనేది. ఒక సీసీ కెమెరా ఎట్లాగా మన ఒక రూమ్లో ఉంటుందో, ఇప్పుడు నేచర్ అనే ఒక అనంతమైన శక్తి మన క్యారెక్టర్ని చూస్తూ ఉంటుంది. మన కెమెరా నీకు నోట్ల నుంచి నిజం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అసత్యం మాట్లాడుతున్నావా అని తెలుస్తుంది కదా. అవును. మన వీళ్ళ ముందు తప్పించుకోవచ్చు కానీ దాని ముందు తప్పించుకోలేము. అప్పుడు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మన ఫాలో అవుతుంటారు కెమెరా కాబట్టి నువ్వు బాత్రూంలో ఉండా, ఎక్కడ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా మొత్తం వాచింగ్ దిస్ గాడ్. అదే మరి అది మేము ఫీల్ అవుతుంటాం. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండాలి మనం. మరి తెలిసింది చెప్పడం తప్పేంటి, తెలియకపోతే బాధ. కానీ మీరు లెన్సులు తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, కెమెరా తెలియదు, ఏమి తెలియదు, ఏమీ తెలియకుండా అసలు ఫైట్ మాస్టర్స్ నిజంగా శివుడి సినిమాకి కెమెరామెన్ కొత్త తెలీదు, యాంగిల్స్ అయ్యి చెప్పుకునేవాడు, రైట్ లెఫ్ట్ చూడమున్నప్పుడు కెమెరా లైట్ లెఫ్ట్ చూడము. ఏంటంటే ఫైట్ మాస్టర్ అయ్యి ఫైట్ మాస్టర్ ఛాన్స్ రావడానికి 1 month గ్యాప్ ఉంటాయి. అంటే ఫైట్ ఛాన్స్ రావడానికి ఆ 1 month స్టార్ట్ కెమెరా యాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాం మేము రూమ్ లో. స్టార్ట్ కెమెరా యాక్షన్ కోసం 1 month ప్రాక్టీస్ చేసాం. అమ్మగారు వచ్చి నిద్రమంటరా పడుకొని ఉంటుంది కదా, మెత్త లేచిన కెమెరా యాక్షన్ అంటుంటాడు మావాడు. నేను కరెక్ట్ గా కొంచెం కుకుడుపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో శివుడి సినిమా షూటింగ్ ఫస్ట్ ఇక్కడ కుకుడుపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ టెంపుల్ ఉంది, ఫస్ట్ షూటింగ్ అక్కడే మాది. మాకు ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. ఆయన తెలుసుకొని వెళ్ళాము. స్టార్ట్ కెమెరా టెన్షన్ నైట్ అంతా చెప్పాలి, ప్యాక్ చేస్తూ వెళ్ళేటప్పటికి కెమెరా పెట్టారు, చెప్పారు రెడీ అన్న, రెడీ మాస్టర్ అన్న, యాక్షన్ అన్న. సిరీస్ అన్న అలా అందరు చూస్తున్నారు, కెమెరా స్టార్ట్ అవ్వాలా కాదు మాస్టర్, కెమెరా స్టార్ట్ కెమెరా, ఆ తర్వాత యాక్టింగ్. కెమెరా లేదు, నేను యాక్టింగ్ చెప్పాలి, రన్నింగ్ అంటారు, ఆ తర్వాత నువ్వు వాయిస్ చేయాలి. సారీ సార్, స్టార్టింగే బ్రేక్. సురేష్ అన్న ఇచ్చిన ఒక మనిషి. నిజంగా ఈ సందర్భంగా మేము సురేష్ అన్నకి అంటే స్టార్ట్ కెమెరా చెప్పటం కూడా తెలియనోడు కూడా అవకాశం ఇచ్చాడంటే ఆయన అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి ధైర్యం ఉంది ఆయనకి, డేర్ ఉందో అర్థం చేసుకోండి. రియల్గా ఆ తర్వాత కెమెరాకి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ అంటుండేవాళ్ళు, మాకు రైట్ లెఫ్ట్ తెలీదు, తెలీదు. అందుకని నేనేమంటే కెమెరాకి వెళ్ళి నుంచొని రైట్ చేయ కదా, ఈ రైట్ సైడ్ ఇటు చూడండి సార్ అనేవాడిని. కెమెరామెన్ అంటున్నాడు పక్కనే, కెమెరా రైట్లు చెప్పలేదు, లెన్స్ తెలియదు, ఎదలకి ఇవిడే ఫైట్ మాస్టర్ని తిడుతున్నాడు. ఎవరు? కెమెరామెన్ అంటున్నాడు మమ్మల్ని విననట్టుగా. అంటే నిజంగా చెప్పాలండి అన్నగారు, కొన్ని జీవితాలు మనం ఎదగాలంటే కొన్ని చూడనట్టుగా, విననట్టుగా, మాటలు తెలిసినా మాట్లాడటం రానట్టుగా ఉండాలి కొన్ని చోట్ల, నడక తెలిసినా నడవనట్టుగా ఉండాలి కొన్ని చోట్ల. జీవిత సత్యాలు అసలు ఫైట్ మాస్టర్స్ మీరు ఫిలాసఫీ గురువులా? ఇప్పుడు ఆయన అన్నప్పుడు వింటా ఉంటాం, వీళ్ళు మొఖాలకి ఫైట్ మాస్టర్నప్పుడు ఎన్ని విన్నట్టుగా ఏదో తెలిసినట్టు యాక్ట్ చేస్తున్నాం బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన తప్పుకోడు, ఆయన మీద కోపాట రీజన్స్ ఆయన తెలియదాన్ని తెలియనట్టు అన్నాడు. అర్థమైందా? ఎవరు తప్పు కాదు ఇది, అది మా మిస్టేక్స్ అనే సంగతి మనకు అప్పుడే అర్థమైంది. తిన్నట్టుగా ఏంటా ఆయన అంటుంటాడు, ఎదలు ఇవిడేయాడు ఫైట్ మార్చింది, లైట్ అప్ తెలియదు అంటుండేవాడు. అట్లా జీవితం కాదు అలా స్టార్ట్ అయ్యి మా లైఫ్.
కాదు అసలు మీకు బేసిక్గా మీ ట్రావెల్ బిగినింగ్ అసలు ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందంటే దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవడే అదవాడికి లైటింగ్ రాదు, ఫైట్ మాస్టర్ ఇచ్చారయ్యా. అంటే జీవితం తెలుసుకుంటుంటే ఫస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చింది కానీ అనుభవం. ట్రైన్లో ఎక్కడానికి S6 ఎక్కండి అన్నాడు మమ్మల్ని రాజు మాస్టర్. S6 ఫైటర్కి వెళ్ళి చెన్నై వెళ్ళగానే S6 ఎక్కన్నాడు. S ఏంటి 6 ఏంటి అబ్బా జీవితం తెలుసుకుంటుంటే అంటే అసలు మీరు ఏం చదువుకోలేదండి. బెదరు మేకలు కాసేవాడిని, నేను గేదెలు గాడానికి వెళ్ళేవాడిని. 20 years ఆ విలేజ్ ఒక చిన్న ఒక బావిలో కప్పలు ఎలా ఉంటాయి, అవును అలా జీవితం. ఒంగోలు ప్రకాశం డిస్టిక్ దగ్గర కారంచేడు మండలం నందిగుంటపాలెం చిన్న గ్రామంలో జన్మించాము. ఓకే. సో మీ పేరెంట్స్ ఏం చేసేవారండి? మా పేరెంట్స్ రైతులు, వాళ్ళు ఊర్లో ఎక్సైజ్ పని చేసేవాళ్ళు. మా నాన్నగారు కళాకారుడు, ఆర్టిస్ట్. ఓకే. నాటకాలు వేసేవాళ్ళు. ఓకే. ఆయన కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకుండా పని పడడానికి తిరిగేవాడు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు, అందుకని కొంచెం ఆర్థికంగా చాలా ఆర్థికమైన ఫ్యామిలీ. అన్నానికి కూడా అసలు చాలా ఇబ్బంది పడేది ఫ్యామిలీ అనమాట. ఓకే. ఇప్పుడు నేను అక్కడ నుంచి అంటే పూట గడవడమే కష్టం అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో రామలక్ష్మణ్ అంటే అసలు బాబోయ్ అంత ఇమేజ్ మీరు సంపాదించుకున్నారంటే ఎంత గ్రేట్ అన్నది. ఆ గ్రేట్ అయింది ఎవరిది? భగవంతుడు. అదే మీరు ఇందాకే అన్నారు. కానీ భగవంతుడు కూడా ఒకసారి అనుగ్రహించి దారిలోకి వదిలేస్తాడు. ఇంకక్కడి నుంచి పడరాని పాటలు వదిలినప్పుడు ప్రతి క్షణం ఆయన వదిలేయడం సంగతి తెలుసుకుంటామంటే చాలు. ఆయన వదిలేసాడని తెలుసుకుంటే ఆయన ద్వారా నడుస్తున్న సంగతి తెలుసుకుంటూ నడుస్తుంటే చాలు. క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. బట్ మీకు మొట్టమొదట బ్రేక్ చెప్పాలంటే శివుడు అనే సినిమా స్టార్ట్ అయింది కానీ అది బ్రేక్ అయింది, కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది. అవును. ఆ తర్వాత ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం పూరి గారు, ఈడియట్ అమ్మనాన్న తమిళమ్మాయి, రవితేజ గారు 3 సినిమాలు కంటిన్యూషన్లో అలా ముద్ర వేసి పూరి జగన్నాథ్ అలా వదిలేటండి. ఫైట్ మాస్టర్కి అవకాశం ఇచ్చారు సురేష్ అన్న, బట్ బ్రేక్ ఇచ్చింది పూరి గారు రవితేజ. బ్రేక్ వచ్చింది కాదు, బ్రేక్ ఇచ్చింది సురేష్ గారు, బ్రేక్ వచ్చింది పూరి గారు. అవకాశం కల్పించింది ఆయన, బ్రేక్ ఇచ్చింది ఈయన. కాబట్టి ఆయనే అసలు మళ్ళీ పూరికి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? పూరి అప్పటికే కొంచెం పెద్ద డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నాడు. అదే నేను కనెక్ట్ అయ్యాను నిజంగా. మేము కృష్ణానగర్లో నడుస్తున్నాం, సినిమాకి వచ్చాము ఒక 2-3 నెలలు అయింది. జేబులో డబ్బులు అయిపోయినాయి, రోడ్ల తిరుగుతున్నాం. అక్కడ కృష్ణానగర్లో అటు తిరుగుతున్నాం. ఈ సాయిబాబా నిఘా దగ్గర నుంచి నడిచి వస్తున్నాం. అక్కడ వెళ్ళిపోదాం, చెన్నై ఇక్కడ వచ్చిన అవకాశం లేదు. ఫైట్ మాస్టర్ రిటర్న్ తీసుకుందామని, రిటర్న్ ఫైటర్కి అయిపోదామని ఫైట్ మాస్టర్ కార్డు ఇచ్చేసి మళ్ళీ బాయ్స్ అవుదాం. యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటంటే ఒకళ్ళు ఫైట్ మాస్టర్ అయ్యి ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నాం. మీ ఇద్దరు ఒకటైనందువల్ల బట్ ఒకటి ఫైట్ చేయలేకపోయి ఎక్కడికైనా ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా, అప్పుడు ఆ అవకాశం కూడా కోల్పోయాం. డబ్బులు అయిపోయినాయి. సరే వెళ్ళిపోదాం అనుకుంటుంటే నాగేంద్ర బాబు అన్న మేకప్ మ్యాన్ ఎవరు ఒక ఆయన తమ్ముడు తెలీదు గుర్తు అన్నగారు, ఇట్లా వెళ్ళిపోతున్నామని చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఏం వర్కౌట్ అవ్వట్లేదు అంటే పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ మనకి అమీర్పేటలో. అక్కడ వెళ్ళి చూడండి అని అంటే నేరుగా అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం షూటింగ్లో ఆయన ల్యాప్టాప్ ముందు ఏదో పని చేస్తున్నాడు. అలా ఆఫీస్కి వెళ్ళి చూడండి అన్నాను. వెళ్ళి చూస్తే ఆయన వెళ్ళే సార్ ఇట్లా ఫైట్ మాస్టర్ అనగానే మమ్మల్ని చూడలేదు అసలు. మా సినిమా ఎదుర్కోవాలన్నాడు. డౌట్ నిజంగా అన్నాడు, ఓకే అన్నాడు. డౌట్ తెలిసి రవిని కలవండి అన్నాడు. రవి గారు ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉంది, అది సినిమా ఆఫీస్. శ్రీనిల్లి ఎస్టేట్స్ 800 కారు ఉండేదాన్ని. రవి గారు అలా వచ్చారు. అబ్బాయి సార్ ఇట్లా జగన్ గారు చెప్పారంటే ఇట్లా మీరు కలవమన్నారంటే సూపర్ అదే కూడా అబ్బాయిలో సార్ చెప్పారు అన్నాడు. అలా వెళ్ళి అలా లైఫ్ స్టార్ట్ అయ్యి. ఓకే. అసలు మీరు అది అడ్వాన్స్ ఇచ్చారా వెంటనే? మీకు
అడ్వాన్స్లో అప్పుడే అడ్వాన్స్ గీటాలు ఉన్నా మరి ఎట్లాగ లైఫ్ ఎలాగ కొంచెం సినిమాలు ఇయటమే కష్టమైనప్పుడు కొంచెం అడ్వాన్స్ బతకడం ఎలాగా కొంచెం షూటింగ్ అనేటప్పటికి ఆ షూటింగ్ ఫుడ్ కొంచెం మధ్యాహ్నం అనుకోండి అలాగే అప్పటికి మాకు మా అమ్మగారి దగ్గర ఒక 5 రూపాయలు ఎంత పెట్టుకొని అంతా ఢిల్లీకి వచ్చాం గంజి తాగే ఫైసల్కి వచ్చాం అనమాట అన్న కూరలు కూడా లేని ఫైసల్కి వచ్చింది ఆ స్టార్ట్ అయినా కొంచెం పర్లేదు సినిమా అయింది కొంచెం ఏదో ఇచ్చారు 10,000 ఎంత ఇచ్చారు అది మా శివుడని సినిమాకి 5 ఏళ్ళు రికమెండేషన్ ఆ తర్వాత కొంత ఇచ్చారు అదే కొంత ఇచ్చారు తర్వాత సినిమా కంటిన్యూ అయిందా చేసాం శివుడు సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత సురేష్ గారు 2వ సినిమా కూడా ఇచ్చారు మాకు ఆ నుంచి కొంచెంగా మరి ఇంకేముంది మీరు వెంటనే పూరి సినిమా చేసాం ఈడేట్ బ్రేక్ వచ్చేసి పెద్ద బ్రేక్ వచ్చేసి కమర్షియల్ బ్రేక్ చాలా పెద్ద హిట్ కదా ఆ ఈడియట్ సినిమా రవితేజ గారికి పెద్ద బ్రేక్ అందరికి మాకు చక్రి గారికి కెమెరామెన్ శ్యామ్ గారికి అందరూ టర్నింగ్ లైఫ్ ఇచ్చింది డాన్స్ మాస్టర్ కృష్ణారెడ్డికి అట్లా అదే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మొగుళ్ళ చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు ఆ సినిమాతో ఇడియట్ మీకు బ్రేక్ ఎగ్జాక్ట్లీ అప్పటికి మీకు మ్యారేజెస్ అయిపోయా అప్పుడు మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ ఫైట్ మార్క్స్ అవ్వకముందే మ్యారేజ్ అయింది పిల్లలు 2 చిన్న పిల్లలు అమ్మో అసలు ఎట్లా అండి స్ట్రగుల్ మా భార్యని మా ఊర్లోనే వదిలిపెడితే జనాలు అక్కడ ఉండముంటే ఆవిడ మరి వదిలిపెట్టని చెప్పడం చేసింది పిల్లలు తీసుకుని అంటే మరి అక్కడ ఇరుగు పొరుగు అంటే దూరం అయిపోతుంది కదా టూ మచ్ ఇరుగు పొరుగు ఇక్కడ మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది చిన్న రూమ్ అది అట్లాంటి సమయం అంటే అన్ని ఫ్యామిలీ మ్యారేజ్ అవ్వటం పిల్లలు ఈ స్టవ్లు అంతా ఒకే పట్టింది పట్టు అదే ఒకే టైంలో అన్ని ఏంటంటే మ్యారేజ్ పిల్లలు మా లైఫ్ ఇది అట్లా కట్టకట్టకట్టలా ఆడిపోయింది ఒకే రూమ్లో ఉండేవాళ్ళు 800-900 రూమ్కి ఈసాబ్ కూడా బస్తీలు అక్కడ బస్తీలో కరెక్ట్గా 2 రూములు లేవు మా ఇద్దరికి సరే ఒక మధ్యలో దుప్పటాడడం కట్టుకున్నాం గ్రేట్ అండి చాలా గ్రేట్ అదే ఈడియట్ తర్వాత మళ్ళీ మీరు చెప్పుకోదగ్గ సినిమా పెద్ద హీరో సినిమా మేము చేసామని చెప్పుకున్నది ఏ సినిమా ఆ సినిమా నా నుంచి ఈడియట్ తర్వాత ఆర్య విట్ అయింది అవార్డు స్టార్ట్ అయింది విక్రమార్కుడు అట్లా వెళ్ళిపోతుంది కదా స్టెప్లు ఎక్కేశారు ఇప్పుడు ఒక్కసారి మీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందండి మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఆనందం అనిపిస్తుంది అంటే వెనక్కి తిరిగి చూస్తే అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే ప్రతిరోజు మన జీవితాన్ని ఒక మళ్ళీ రీళ్ళు వెనక్కేసుకొని చూసుకుంటూ ఉండాలి మా అనుభవం ప్రకారం అది మానవుడికి ఉండాల అదృష్టం ఏ జీవికి లేదు ఓన్లీ మానవుడికి ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తున్నాను ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనేది కానీ కొంచెం ప్రతి క్షణం మనం నెమిరేసుకుంటే కొంచెం మనం అలర్ట్గా ఉంటారు ఎస్ అలర్టే ఇది అలర్ట్ అన్న మాట కరెక్ట్ యాక్టివ్గా ఉంటాం అంటే అవేర్నెస్గా ఉంటాం లైఫ్ అవేర్నెస్ బాగా లాంగ్వేజ్ కూడా బాగా వచ్చింది పర్లేదు బాగానే మారుతుంది ఇంగ్లీష్ కూడా మారుతున్నాం పర్లేదు కాదు S6 అంటే కూడా తెలియదు మీకు ఇప్పుడు మీరు అవేర్నెస్ అంటున్నారు ఎలక్ట్ అన్నారు అసలు స్టేజ్ మీద నిలబడి చాలా గొప్ప ఎంతో ఆహ్లాదకరంగా మంచి మాటలు అంటే మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్నారు అదే మరి మీ వెనకాతలు ఉన్నాడు వెనకున్నాడు ఆంజనేయ స్వామి గారు మీకు నార్మల్గా ఇప్పుడు ఇన్నాళ్ళ జర్నీలోనండి ఏ హీరోతో మీరు వర్క్ బాగా ఎంజాయ్ చేశారండి నెక్స్ట్గా ఏంటంటే మనస్ఫూర్తిగా మేము ఈ ఆత్మపల్లికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము అన్నయ్య అభిమానులు చిరంజీవి అన్నయ్య అభిమానులు ఫస్ట్ ఊర్లో ఉండగా అన్నయ్య సినిమాలు అంటే సినిమాలు చూడటం అన్నయ్య సినిమాలు చూడటం తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు జేబు దొంగ అనే సినిమాకి అన్నయ్య సినిమాకి షూటింగ్ రాజుమార్ దగ్గరికి వెళ్తాం ఓకే రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జేబు దొంగ షూటింగ్కి ఫస్ట్ మేము చెన్నైలో ఎంటర్ అయ్యాం ఓకే అప్పుడు అట్లా అన్నయ్య అంటే ఏ హీరో తోటి ఎంజాయ్ చేస్తాడు దానికంటే కూడా పని ఎంజాయ్ చేస్తూ ఉంటాం హీరో చిన్న హీరో పెద్ద హీరో అన్న భావం లేకుండా ఆ పనే హీరోగా ఫీల్ అవుతాం మేము అదొకటి అది పనికి మించిన హీరో ఎవరు లేరు ఏం చెప్తున్నారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఆ కరెక్ట్ అంటే నేనేంటంటే భేదాన్ని సృష్టిస్తే ఏర్పాటు వచ్చింది రాగం దేశానికి ఏర్పాటు వచ్చింది పనిని ప్రేమించే పని అయితే అందరూ హీరోలు తోటి పని చేస్తుంటే హ్యాపీ
అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఈ రోజున ఏ హీరోకి పని చేయలేదంటే లెక్క పెట్టుకోవాలి, ఏ హీరోకి పని చేయలేదు వీళ్ళని. సో మీరు అందరితోనే చేశారు, బట్ మీరు అన్నట్టుగానే వర్కే హీరో, పనే హీరో అన్న దానిలో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న ఆనందం, మనం చేస్తే దాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు అది బయట మన ఆలోచన బయటకు వచ్చి వాళ్ళ హీరో ఎక్స్ప్రెస్ చేస్తానంటే అది ఆనందమే, నిరంతర ఆనందమే. చిన్న హీరో చిన్నతనంగా, పెద్ద హీరో పెద్దతనంగా, అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ బయటకు వచ్చేయడం, కామెడీ రవితేజ్ దగ్గర పంచింగ్ కామెడీ దగ్గర కామెడీ ప్రతి దాంట్లో ఆనందమే నిరంతరం. బాలయ్య బాబా డిగ్నిటీ కూర్చొని చేసే ఫైట్, అన్నయ్య కొంచెం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చేసే ఫైట్, మాస్ స్టైల్, ఇట్లా మహేష్ బాబు స్టైల్, బన్నీ ఒక స్టైల్, రామ్ చరణ్ ఇలా ఏ ఒక లవ్ చూస్తుంటే అంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందం. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ తోటి ఒక మనుషులు చేస్తుంటే రోజు ఒక వెరైటీ భోజనం చేసినట్టే కదా. కరెక్ట్, రోజుకో డిష్ తింటున్నాడు, రోజు డిష్ తిన్నట్టే కదా. ఎగ్జాక్ట్. కాబట్టి ప్రతిరోజు కొత్త భోజనమే. అయితే మీరు అన్నయ్య సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు అన్నమాట. ఫస్ట్ సినిమా రావడమే జేబు దొంగ. చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు? ఫస్ట్ పిక్చర్ ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150. అవును, ఆయన మధ్యలో ఒక 10 years గ్యాప్ లో ఫైట్ మాస్టర్ చేస్తున్న సమయంలో వచ్చాం. కానీ అన్నయ్య ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నందువల్ల అన్నయ్య దాకా వెళ్ళటానికి చాలా టైం పట్టింది. అంతలాగా అన్నయ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చిన వచ్చినమ్మంటే భగవంతుడు అవకాశాన్ని మాకు అందించాడు. 150 ఖైదీ నెంబర్ 150 అది చాలా పెద్ద హిట్ కదా సినిమా. పెద్ద హిట్, అన్నయ్య కంబ్యాక్, చిరంజీవి గారి కంబ్యాక్. అదే ఆ సినిమాతో మీకు చిరంజీవి గారితో చేయాలన్న కోరిక, కళ కంటే కూడా మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు నుంచొని షర్టులు దించుకున్న ఇది అన్నయ్యకి, తర్వాత ఫైటర్గా వెళ్తాం అనేది అది ఒక మెరికల్. అన్నయ్య ఒక కిక్ చేస్తే అంటే ఒక పూల మాల మనం విసిరేస్తే ఎలా ఉంటుంది, అలా నవ్వుతూ పడేవాళ్ళు. అట్లా అంటే అన్నయ్యకి 150కి డిస్కస్ రామన్నారు వినయ్ గారు డైరెక్ట్ గారు. వెళ్ళినప్పుడు అన్నయ్య ఆడ కూర్చొని, మేము అక్కడ ఎదురు కూర్చొని అన్నాడు. కూర్చున్నప్పుడు అన్నయ్య ఎదురుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాలి రీల్ తిరిగింది, మాకు రీల్ తిరిగింది. కీలో నుంచునే విషయం అదే మరి. అన్నయ్య ముందు కూర్చున్నాను, భగవంతుడా థ్యాంక్ యూ. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో, కాలుతో తంతే పూలదండి అమ్మా అన్నయ్య అంటే లవ్ సార్ అన్న. అంటే ఏ పనిని కూడా నేను ఏదేంటంటే ఏ పనిని కూడా నిజంగా ప్రేమించి యాక్సెప్ట్ చేస్తే దానిలో కిక్ కూడా చూడండి, కిక్కే వేరబ్బా అంటారు. అందుకని అన్నయ్య దగ్గర కిక్కులు తీసుకునేవాళ్ళు. ఓకే, మరి ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారికి చెప్పారా మీరు, సార్ మేము మీ అభిమానులు అండి? చెప్పాము. హిందీ గ్యాంగ్ లీడర్ హిందీ చేశారు అప్పుడు తెలిసి మన తాతారావు గారు ఉన్నారు, స్టిల్ కెమెరా తాతాజీ. మా ఇద్దరు అన్నయ్య స్టిల్ దిగేసి ఇద్దరికి మంచి అంటే ఇది కెమెరా దగ్గర చెప్పాం, అన్నయ్య దిగాలి, అడగటానికి మనకు అర్హత లేదు కదా అని చెప్తే ఆయనే తీసి అన్నయ్య పిలిచి తీసి ఇద్దరు చేయలేసి తీసి ఒక ఫోటో గడిచి ఇచ్చాడు గుర్తుగా ఇంట్లో ఉంది అది. సో నైస్ రియల్లీ. బట్ ఇంకొక విషయం అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి అడిగేది ఇది. ఇప్పుడు నార్మల్గా ప్రతిదీ ఛాలెంజే మీరు ఇందాక అన్నట్టుగా, దెర్ ఇస్ నో డౌట్. కానీ కొంతమందికి చేసేటప్పుడు ఒక కొత్త పద్ధతో లేకపోతే ఒక వేరియేషన్ తీసుకురావడానికో వాళ్ళని కొత్తగా చూపించాలి కదా. అంతకుముందు రాజు మాస్టర్ లాగో లేకపోతే ఇంకోలాగో చేస్తే మీ ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు ఏ రకమైన ప్రాక్టీస్ చేశారండి? అది అంటే ఇప్పుడు నేనే తెలివిగా నేనే సపరేట్గా చేశాను అనేది అనుకుంటూ కూడా రమణ మహర్షి ఒక ఆలోచన చెప్తాడు. రమణ మహర్షి గురించి గురి పెట్టిన వాడే గురువు అంటారు. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ బలంగా చేస్తే అంటే ఏదో కొత్త చేయాలి అనేది మాకు తాపత్రం కాదు, ఏం చేయాలో నేర్చుకో. అది దానిలో తీసుకెళ్ళి ఆ మదనము ఆ ఘర్షణ జరిగితే పాఠం చేసే పనితే దాంట్లో
నీకు త్రో చేసేస్తుంది. అదే త్రో చేసేసి బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. అందుకని ఎందుకనంటే జనరల్గా ప్రతి మనిషికి పాత ఆలోచనలే త్రో చేస్తుంటుంది మైండ్. దానికి తెలిసిందే త్రో చేస్తుంది. అంతే. కొత్తదంటే కొంచెం చిరాకు పడుతుంది. అక్కడ త్రో చేస్తున్నప్పుడు అక్కడ ఇది కాదు అని పాత తోసేస్తూ ఉంటే కొత్త బయట అక్కడ పేషెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం స్టాండ్ అవ్వాలి. ఎక్కువ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు సినిమా వచ్చింది అనుకో, మనకు వచ్చిందంటే ఆయనతో ముందు బ్యాక్గ్రౌండ్ ఏమేమి చేశారు, ఆయన ఫ్యాన్స్ ఎట్లుంటారు, మనం చేయాల్సింది ఏందనేది బాగా దాని మీద కూర్చుంటాం. ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఫ్యాన్స్. అదే నేను అడిగేది. ఇందాక ఒక అభిమానులు ప్రభాస్ గారు రెబల్ చేసాము, ఆయన బాగా కట్టబుట్టికి ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది. సింహ సినిమా చేసాము బాలయ్యబాబు గారితో. అప్పుడు దాకా చిన్న సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మనకు బోయపాటి గారు. ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో బా అనే లుక్ అలా వేసి ఇలా కొట్టాడు. ఇద్దరు రౌడీలు వస్తారు అంటాడు, సూపర్ ఒక రౌడీలు ఆగుతారు, ఈజీలు పడ్డారు షాట్కి. అంటే ఆ లుక్ లోనే ఒక ఫోర్ ఉంది ఆ మనిషిలో, పవర్ ఉంది. అలాంటివన్నీ కొంచెం క్యాచ్ చేసి జరిగింది. సినిమాలు ఎక్కువ చూస్తాం, సినిమాలు ఎక్కువ చూస్తారా? చూస్తా. ఇంకేమో తెలుసు మనకి. ఇది భోజనం టేబులే టీవీ ముందు పెట్టుకుంటా ఉంటాం. ఇక పండుకునేటప్పుడు ఎప్పుడన్నా మధ్యలో తప్పక 24 hours అదే కదా, అదే గేమ్. అదే మరి దాన్నే ఏమంటారు, ఒక ధ్యాసలో, అదే ధ్యాసలో ఉండడం, అదే పట్టుదలతో ఉండడం. చాలా అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం, కొత్తగా చేయడం, పాత ఆలోచనలు పక్కన తోయడం అది ఒకటైతేనండి, మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు అంటే మీకేం తెలియదు, అమాయకులు, చదువు లేదు, నాగరికత కూడా తెలియదు, అలాంటి వాళ్ళు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి? చాలా ట్రబుల్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు సినిమాలు అవమానాలు అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను. కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాబు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను. ఎస్. అంటే ఒక చిన్న సీక్వెన్స్ మీరు చెదురుకొని పెద్ద మాస్టర్ చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేమిద్దరు అనగానే బాబు నచ్చక వెళ్ళిపోయారు. కొత్త అప్పుడు స్టార్టింగ్ మా లైఫ్. అదే నేను అడిగేది. ఇప్పుడు ఎవరు వద్దంటారు మిమ్మల్ని, ఇంటికి వచ్చి మరి పిలిచి తీసుకెళ్తారు. ఇప్పుడు అప్పుడు కూడా మేము చాలా అంటే హీరోకి మనం పాపం నచ్చలేదు కదా, అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారా పాటు భగవంతుడా అని కళ్ళనీరు పెట్టిన రోజు. ఓకే. అలాగే నాగార్జున బాబు గారి సినిమాకి ఎవరు డైరెక్టరు విఎన్ ఆదిత్య గారి సినిమా బుక్ చేసుకున్నారు. అమౌంట్ మాట్లాడారు. తర్వాత ఒక చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులే అని కొంచెం కొత్త మాస్టర్లు అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో, రూపాయలు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా అమౌంట్ ఎంత మాట్లాడేమో పని చేయకపోయినా అమౌంట్ మొత్తం ఇప్పించారు. గ్రేట్. ఆ సినిమా ఆపేసి మేమంతా కూడా పెద్ద సినిమా వచ్చింది బాబు అని చాలా అందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం. అట్లా కొన్ని జీవితంలో అదే ఇవే నేను మాట చెప్పానండి. నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు, అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన. నేను నిజంగా ఇప్పుడు మీరు అడిగిన మాటకు మేము చెప్పాలంటే అవన్నీ ఆ ఫెయిన్స్, ఆ బాధ, ఆ స్ట్రగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా. 10 మందికి నీళ్ళలో ఉంటే నీడాలేషన్ తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి ఒక అద్భుతమైన స్టాంపు మెట్లు ఎక్కటానికి, పై ఎక్కటానికి భగవంతుడు ఇచ్చే టెస్టింగ్ మెట్లు. టెస్ట్ రూట్. అదే ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఎందుకంటేనండి, ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్లో, ఓకే, మీ సక్సెస్సే చూస్తారు. కానీ
మీరు దాని వెనకాతలు పడ్డ పురిటి నొప్పులు ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు నాగబాబు సినిమా చేస్తున్నాం నాగార్జున బాబు సినిమా అని. అదే తీసేసామంటే అలా పండుకొని కళ్ళమ్మ నీళ్ళు అలా అంటే తీసేసి అనగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారుని. అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్. కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వేస్ట్ కోరికల కోసం కన్నీళ్ళు పెట్టకూడదు, నిజాయితీ కన్నీళ్ళు పెట్టాలి. ధర్మానుగుల కన్నీళ్ళు పెడితే నిజంగా మేము మా జీవితంలో ఏం అర్థం కాక బెడ్ మీద పడుకొని ఏడిచిన రోజులు చాలా ఉంది, బెడ్ తడిసిపోయిన రోజులు కూడా ఉంది. అసలు ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుతుంది, దానిలో నుంచి మెరుగుపడుతూనే ఉంటాడు భగవంతుడు. ఎగ్జాక్ట్లీ. ఏంటి చాలామంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోగానే అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. ఆ స్ట్రగుల్లో నుంచి ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటుంది, అసలు ఆ కిక్కే వేరే అండి అది. అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదని, మార్కులు రాలేదని, ఉద్యోగాలు రాలేదని, డిప్రెషన్లోకి వెళ్తారు జరుగుతుంటారు. కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికి వస్తుందంటే నేను అంత మెరుగుపడుతున్నట్టు నీ జీవితాలు. ఓ బంగారం నీకు ఉంగరంగా మారాలంటే అంత కాంతి మధ్యకి వచ్చినట్టు. ఎందుకంటే చెప్పేదంటే యువత అన్నారు కాబట్టి ఈరోజు నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, నీ చదువులో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, నీ టుమారో రేపు ఉదయిస్తున్నాడు సూర్యుడు. నీ జీవితాన్ని అలా కొత్తగా మొదలుపెట్టి అంతే. ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా, అయిపోయింది ఏ రోజు వెళ్ళి రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు, జీవితం అక్కడ స్టార్ట్ పెట్టి. అదే మరి మళ్ళీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ పువ్వులు పోస్తాయి, మళ్ళీ విశ్వాసంతో మీ మనోధైర్యం కూడా పోయిన సందర్భాలు ఉన్నాయండి మీకు. ఎందుకంటే మీరు చూస్తే ఇద్దరు ఋషులను ఇంటర్వ్యూ చేసినట్టు నాకు, ఫైట్ మాస్టర్లను చేసినట్టు లేదు. ఫైట్ మాస్టర్లు అనగానే నేను చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూశాను కదా ఇండస్ట్రీలో. అసలు వాళ్ళు లుక్కే వేరేగా ఉంటుంది, వాళ్ళ చూపు వేరేగా ఉంటుంది, వాళ్ళ టెంపర్మెంట్ వేరేగా ఉంటుంది, ఏంటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. కానీ మీరు ఎలాగున్నారంటే ఒక దాని సన్యాసి గుడ్డలు ఒక్కటే తక్కువ మీకు. అలా కనిపించిన రోజులు ఉన్నాయా మీకు? ఆత్మస్థైర్యం పోయి ఇంక మనం బతకలేమురా భగవంతుడా. కానీ ఏంటంటే ఎంత తిండికి లేకపోయినా గంజిదాయినా కానీ అప్పు చేసేవాళ్ళం కాదు. ఒకటి మెయిన్ అప్పు అంటే చాలా ఫస్ట్ అడుక్కోనని తిన్నాగానే అప్పు చేయకూడదని ఫస్ట్ నుంచి మా టార్గెట్. ఆ తర్వాత ఏంటంటే మాలో ఈ స్టౌల్ అనేది ఇంపార్టెంట్ కానీ జీవితం ఎనర్జీ కోల్పోవాలి ఎక్కడ కూడా చెడేసిన వాళ్ళకి కానీ ఇలాంటి టైంలో ఇంకొకటి తర్వాత ఈ సమయంలో వచ్చి వాళ్ళ సార్ రికమెండేషన్ చేపిద్దామని ఒక దొంగ అంటే రికమెండేషన్ ద్వారా మనకు వచ్చుద్దని రికమెండేషన్ అల్లగాడు కాదు, కొంచెం అదే లైఫ్ స్టైల్. ఓకే. ఇప్పుడు ఇంతమంది హీరోలతో చేశారు కదండి ఇన్ జనరల్గా, మీకు ఏ హీరోతో చేసిన తర్వాత మీకు ఓకే బ్రేక్ ఇడియట్, దెర్ ఇస్ నో డౌట్, బట్ బ్రేక్ తర్వాత ఒక స్లాట్ రావాలి, ఇంకా వీళ్ళకి తిరుగులేదురా, ఈ రామ్ లక్ష్మణ్ అన్న వాళ్ళకి తిరుగులేదు అని అనిపించిన స్లాట్ ఇచ్చిన సినిమా ఏదండి మీకు? కానీ దాని నుంచి ఫస్ట్ సెకండ్ స్టెప్ అందుకుంది సింహ, విక్రమార్కుడు, ద లెజెండ్, చెత్త అక్కడ దాకా ఒకటి మాస్ అలా మాస్ని లేపుకొచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు తమిళ్ చేస్తున్నారా? తమిళ్ చేసాము, రజనీకాంత్ గారితో చేసాం దర్బార్, సర్కార్ అని విజయ్ గారితో చేసాము, మన అజిత్ గారితో చేసాము, కన్నడలో చేసాం, మలయాళం కూడా చేసాం మోహన్ లాల్ గారితో, హిందీ చేసాం. కాదు, ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు, లేకపోతే ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మీకు అవకాశాలు లేకుండా మీరు తిరుగుతున్నప్పుడు, మేము సినిమాలోకి వెళ్తున్నప్పుడు మా ఊర్లో వాడిన డైలాగ్ ఒక డైలాగ్ వాళ్ళు నవ్వుకున్నారు. మా వాడు వాడాడు. ఏంటది? సినిమా చూసి వచ్చాడు, అన్నయ్య సినిమా చూసి వచ్చాం, పిల్లలందరూ కూర్చొని మాట్లాడినప్పుడు నాకు సినిమా చూసి నాకు తెలివి వచ్చింది అన్నాడు మా వాడు. సినిమా చూస్తుంటే కొన్ని సినిమాలకు డైలాగులు క్లారిటీగా ఉంటాయి కదా కొంచెం, అవి కూడా చూసి కొంచెం క్లారిటీ వచ్చిందని అంటే నవ్వుకున్నారు. ఆ తర్వాత మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు అన్నారు ఏంటంటే నెమిలిలాగా పిసికి నడవాలని ప్రయత్నించి దాని నడక మర్చిపోయిందంట. మమ్మల్ని ఎగతా చేసిన డైలాగులు
అంటే ఒక నెమిలి నడిచినట్టుగా పిసికే అంటే ఐడియా ఉంది పిసికే, పిసికే అంటే అది జంప్ అయి నడుచుద్ది. అవును. అది నడవటం రాదు. నెమిలిలాగా నడవాలని పిసికి ప్రయత్నించి నడక మరిచిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది అనేవాడు మా ఇద్దరిని. ఓ నెమల్లా నడవడానికి ట్రై చేసి పిచ్చిక నడక మర్చిపోయి నడకే మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది. మీకని కూడా అలా అవుతుంది అనేవాళ్ళు మా ఊర్లో. అంటే మీరు వాళ్ళతో అంటుండేవారా సినిమాకి వెళ్తాం, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం మేమని? అట్లా అంటే చాలా ఎన్నో. కానీ నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెడు అలవాట్లని నేను పెద్ద దానికి పేరేం పెట్టను కానీ బట్ జనరల్గా ఫ్రెండ్స్ సొసైటీలో లేకపోతే ఒక రేంజ్ వచ్చాక ఒక సక్సెస్లోకి వెళ్ళాక ఒక చిన్న రిలాక్సేషన్ అన్నది వచ్చేస్తుంది. అది మా ఫ్రెండ్స్తో కూర్చుని ఓ పెగ్ తాగడం లేకపోతే సరదాగా మేము భగవంతుడిలో రిలాక్స్ అవుతాం. అంటే దీని కైన్ అంటే మీ ఈ సినిమాలో వచ్చిన తర్వాత కొంచెం చెడాసనాలు పోకుండా ఉంటాం కారణం మా ఫాదర్ మాకు గురువు అనమాట. మా ఫాదర్ మించిన గురువు లేరు అనమాట. మాకు అన్నీ ఉన్నాయి. మాకు నాన్నగారికి డ్రింక్స్, కోడి పందాలు, జోదం, ఆ విధంగా రెస్పాన్సిబుల్ లేకుండా ఊర్లో మమ్మల్ని వెళ్ళేసేవాళ్ళు అనమాట. అంతలాంటి ఒక ఎమోషన్లో నుంచి బయటకు వచ్చాం అనమాట. చూడగలనే ఒక మందు ఏం చూడగలనే ఫాదర్ గుర్తు వస్తాడు. ఆ మందు లోపల మా ఫాదర్ ఉంటాడు. అంటే మా నాయనమ్మను మేము అమ్మని పిలుస్తుండేవాడు. నాయనమ్మని మా అమ్మ అంత పెంచింది మా నాయనమ్మ. ఒకరోజు తాగి వచ్చి మా నాయనమ్మని కొడుతున్నాడు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నానంటే మేము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ముందు తాగితే అట్లా కొడతారయ్యా అంది. అంటే ముందు తాగితే మనుషులు ఇట్లనే మనిషి కంట్రోల్ తప్పుతాడు కదా అని అక్కడ పడింది ముద్ర. చక్కని కొట్టాము. ఏం లేదు అంటే మన లోపల స్ట్రాంగ్ 100% ఆ ముద్ర కొడితే ఎవరిని చెడగొట్టలేరు. అది ఆ ముద్ర కరెక్ట్ పడాలి, కొట్టాలి. అది డౌట్గా పడకూడదు. ఆ విషయంలో మీరు మీ నాన్నగారికే కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్స్ చెప్పలేము. ఆయన జీవితాన్ని చెడగొట్టుకొని మా అమ్మల జీవితాన్ని బాగు చేశాడు అంటున్నా. అందుకని ప్రపంచంలో శత్రువులు ఎవరన్నా ఉండారంటే గురువులు వాళ్ళు అంటున్నాను నేను. నీ గురించి తప్పుగా చెప్తున్నారన్నా ఉన్నారు. గురువులు అంటే మిత్రుడు మన గురించి మంచి చెబుతాడు, శత్రువే మన గురించి చెడుని చెప్పేది. చెడుని కనుగొన్నాడు. అతనికి ఎంత టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ చెడుని కనుగొన్నాడంటే అతను గొప్పవాడు. నీకు అర్థం కాలా? థ్యాంక్స్. అతను గురువులు అనమాట. ఈ ప్రపంచంలో ఎవరన్నా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి కావచ్చు, మన గురించి నెగిటివ్గా మాట్లాడాడంటే మన గురువు, బెస్ట్ గురువు, బెస్ట్ ఫ్రెండ్ అతను. అసలు మా కోసం ఎంత రిసీవ్ తీసుకొని ఎంత మమ్మల్ని ఆరాధ చేస్తున్నావా, థ్యాంక్స్ అయ్యి అనాలి తప్ప అతని మీద ఎలాంటి నెగిటివ్ భావం రాకూడదు. అందుకని మా నాన్న గురువు. ఇంకా చాలా మంది మా గురువులు ఉన్నారు ఇంకా ప్రపంచంలో. అవునా? మీ నాన్నగారు మీ సక్సెస్ చూసారు, ఆనందపడ్డారు. ఆయన సినిమాకి వెళ్ళాలని ఆలోచన ఆయనకే వచ్చింది. అవునా? ఎందుకంటే నేను అంటున్నానంటే మరి చూడండి, అన్ని విధాలా గురువు అయితే గురువు. మేము అప్పుడు మిలిటరీకి వెళ్ళాలి, ఏదో పోలీసులోకి వెళ్ళాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. పక్షికంగా గూట్లో రెక్కలు వస్తే ఎగరాలి ఎలా పైతుంది. ఊర్లో ఉండకూడదు, ఏదో ప్యాంట్ వేసుకోవాలి, లుంగిలతో ప్యాంట్ వేసుకోవాలి. సినిమాలో హీరో ప్యాంట్ వేసుకోవడం మనం వేసుకోవాలి. ఇది మా ఫస్ట్ గోల్. ప్యాంట్ వేసుకోవడం మీ ఫస్ట్ గోల్. వేసుకోవాలని ఏం చేద్దాం, మిలిటరీకి వెళ్దాం అనుకున్నా అక్కడ ఏళ్ళు ముద్రగా రానిలేదు. మరి మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఏం బట్టలు వేసుకునేవారు మీరు? లుంగీలు, డాయిర్లు, ఆఫ్ పనిచేస్తున్న పొలం పనిచేసి చెప్పులు లేవు, బార్లు, లుంగి ఆఫ్ డాయిర్లు ఉండి. లుంగీలు టౌన్కి వెళ్తున్నప్పుడు సినిమాలు లుంగీలు కట్టుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్ రైల్వే స్టేషన్లో చెన్నై వెళ్ళేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్కి రాజు మాస్టర్ లుంగిలతో వస్తాడు. నాకు కూడా తెలుగు వాళ్ళు గొల్టీ అంటారా, ప్యాంటు కొనుక్కోమంటే 35 రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్లో ప్యాంటు కొనుక్కొని ఊరు నుంచి లుంగిలు వెళ్ళి రైల్వే స్టేషన్లో ప్యాంట్లు వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ప్యాంట్ లోడ్ తీసుకొని లుంగి కట్టుకుని ఊరు వెళ్ళాం. ప్యాంట్ వేసుకుంటాం. ఆ ప్యాంట్ వేసుకుంటానే సిగ్గుపోవటమే చాలా పెట్టింది. సిగ్గు దాన్ని వేసుకుని నడవటం చేయటం అంతా కూడా. ప్యాంట్ వేసుకున్న కొత్తలో చెన్నైలో శనాలు జిప్పు కూడా పెట్టుకోవడం తెలియదు, జిప్పు అలవాట్లేదు కదా, లుంగి కట్టుకునేవాళ్ళం కదా. దాన్ని నేర్చుకోవడం చాలా ప్రాక్టీస్ పెట్టాం. అసలు ఏంటంటే ఒక్కొక్క మెరుకులు అనమాట. అరుణాచలం స్టూడియోకి వెళ్ళాం మేము. ఫస్ట్ ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తే చిన్న గుంట పళ్ళాలు ఉండేవి. అప్పుడు చెన్నైలో 4 గుంటల కూరలు వేయటానికి పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఆ పళ్ళెంలో 4 కూరలు వేసి పెట్టగలనే చూడగలనే కళ్ళిద్దరికి కర్రలు బయటకు గమ్మినాయి. రోజు ఒక పచ్చడితో అన్నం తినేవాళ్ళం కదా. పచ్చడి తర్వాత ఏదో ఆ టయానికి పొలం వెళ్ళేవాడు ఏముంటుంది, మా 4 కూరలు ఏం చేసుకుంటాం పొలంలో. తర్వాత గంజి తాగేవాళ్ళవి. 4 కూరలు చూడగలనే అమ్మ అన్నం కోసమే పని చేయాలరా
అన్నం కోసం. అన్నం కోసం పనిచేయాలనిపించింది. అప్పుడు ఎక్కడో బంతి భోజనాలు, ఊళ్ళో పెళ్ళిళ్ళకి, పండగలకి 4 కూరలు ఉండేవి. అవును, ఇది రోజు 4 కూరల భోజనం కదా ఇది. 2 పూట్ల అన్నం. 2 పూట్ల అన్నం. సంతోషం. 2 పూట్ల ఉదయం మళ్ళీ 8 గిన్నెలు క్యారేజ్, టిఫిన్లు, వడలు, దోశలు. కానీ మన కళామ తల్లికి ఎంత రుణపడి ఉండాలి. మీకు మామూలు కంటే మేము ఎక్కువ థ్యాంక్ చెప్తున్నాను. మేము ఎక్కువ త్యాగం చెప్పాలి తల్లికి, కళామ తల్లికి. అవును అవును. మన అభాగ్యులు కూడా అభాగ్యుల్ని, చదువు లేని వాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి పేరు ప్రతిష్టలు, అన్నం అన్నీ వచ్చినాయి అంటే గ్రేట్. అదే మనస్ఫూర్తిగా మనం థ్యాంక్ చెప్పాలి. సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఎవ్రీబడీస్కి మేము మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి. అంటే మా స్టార్టింగ్లో మా అమాయకత్వాన్ని వాళ్ళు ఓడి చేసినందుకు. ఎగ్జాక్ట్లీ. ఇన్ జనరల్గా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు, ఇంతమంది హీరోలతో పనిచేశారు. ఇందులో మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నది ఏంటండి? ఓకే, మీరు వర్క్ చేశారు, మీ కళనే పంచారు, మీ తాలూకా కెపాసిటీని పెట్టారు సినిమా మీద. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక విషయం, మగధీర సినిమా చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో కొంచెం ఎర్లీగా వస్తుంటారు. సినిమా స్టార్టింగ్లో కొత్త మోజులో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంటారు. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక అది మేము కూడా ఫాలో అవ్వాలనుకున్న విషయం ఏంటంటే, అది 180 రోజులు షూట్ చేశారు. అంటే ఒక మేనేజర్ దగ్గర తెలుసుకున్న విషయం, ఏ రోజు ఫస్ట్ రోజు 6 గంటలకు వస్తే 180 రోజు కూడా అదే 6 గంటలకు వస్తాడు టైం. అప్పుడు తెలుసుకున్నప్పుడు మేనేజర్ అన్నాడు, అంటే టైం పంచేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలని. అంటే కొన్ని డైరెక్ట్గా ఒక పంచి వాళ్ళు రాజమౌళి గారి దగ్గర. ఓకే, టైమింగ్ సెన్స్. ఓకే, హీరోల దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? హీరోల దగ్గర ఎందుకంటే మీరు ప్రతిదీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే మాట్లాడటం నేర్చుకోవడం. మళ్ళీ అంటున్నా, సెక్స్ అంటే కూడా తెలియదు మీకు. చిరంజీవి అన్న దగ్గర ఒకటి నేర్చుకున్నాం. ఏంటంటే లొకేషన్లో కంపోజ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఫైట్ మాస్టర్ అని ఉన్నాం. అన్నయ్య మట్టికి కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కన్ను మట్టి అక్కడ చూస్తుంటాడు. గమనించేవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు అనుకో, చెప్పండి అంటే వాళ్ళు చూస్తుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. మేము అనుకున్న చాలా అనుకున్నాం ఏంటంటే, వచ్చినమ్మంటే మేము ఇంత ప్రాక్టీస్ చేస్తున్నామే, అన్నయ్య ఏంటి వచ్చినమ్మంటే చేసేస్తున్నారు ఏంటి అంటే, అంత తెలివి ఎక్కువ ఉందా ఏంటి అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కాబట్టి ఆ తర్వాత మేము నోటీస్ చేస్తామంటే మేము కంపోజ్ చేసి చూస్తుంటాడు ఎడంగుండి, ఓ కాలు ఎత్తున్నాడా, ఓ రైట్ లెగ్ ఎత్తాడా, ఓ లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టాడని గమనిస్తుంటాడు కూర్చొని. అందుకని ఆయన క్యారవాన్కి వెళ్ళరు, లొకేషన్లో పక్కన కూర్చొని చూస్తుంటారు. ఓహో, మనం కూడా మనం ఏ పని చేస్తున్నా కానీ మైండ్ పెట్టాలన్న సంగతి అన్న దగ్గర నేర్చుకున్నాం. చెయ్యాలన్న పని మీద మైండ్ పెట్టాలి. ఎన్నైనా మాట్లాడు, దృష్టి దాని మీద ఉండాలి. చాలా నేర్చుకున్నాం. ఏంటి వాళ్ళు సాధారణంగా ఇలా ఈ రోజు ఒక స్థాయిలోకి వచ్చారంటే ఎన్ని క్వాలిటీస్ లేకపోతే ఇట్లాగా చాలా నేర్చుకో. అదే అన్న, ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర టైంకి వెళ్ళడం, చిరంజీవి గారి దగ్గరేమో పని మీద దృష్టి పెట్టడం, ఇంకేం పాయింట్లు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు? పుష్పలో గుర్తొచ్చినాయి ఇంకేమన్నా ఉంటాయి. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టైల్, బాలయ్య బాబు. ఇప్పుడు కొత్త జనరేషన్ మీ తర్వాత, మీరు వచ్చిన తర్వాత జనరేషన్ ఒకటి వచ్చేసింది. ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. బన్నికుట్టి దగ్గర ఒకటి నేర్చుకున్నాం మేము. బన్నికుట్టి అంటాం, బన్నికుట్టి అంటే మలయాళంలో కుట్టి అంటే చిన్నపిల్లడు. అవును, మేము ఆర్యాలో పనిచేసాం కాబట్టి మా ఇట్లా చిన్నపిల్లడు, పెద్దగా రేడు స్టార్ రేడు అదే. అదే బన్నికుట్టి కూడా లొకేషన్కి వచ్చినప్పుడు లొకేషన్ తిరుగుతూ ఉంటారు. మన నమస్కారం అన్నాం అనుకో, నమస్కారం అన్నా కానీ మనల్ని పట్టించుకోడు, ఆయన డైలాగులోనే ఉంటాడు. ఓకే, నమస్కారం పెట్టినా కానీ అది అంటాడు, నమస్కారం ఎక్కడో ఎప్పుడో చాలాసేపు గుర్తు వచ్చిన తర్వాత నమస్కారం మాస్ అంటాడు. డైలాగ్ ప్రాక్టీస్లో ఉంటాడు. అంటే ఇన్వాల్వింగ్ క్యారెక్టరేషన్స్. అదే ఓహో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. అంటే మనం అనుకున్నాండి, ఓహో మనం ఎన్ని చేస్తున్నా కానీ బట్ నెమిరేసుకోవటం బట్టి ఆ పనిలోనే ఉండాలన్న సంగతి మా అట్లా బన్నీ దగ్గర. రామ్ చరణ్తో వర్క్ చేశారా మీరు? అదే నా మగధీర్ చేశారు. మగధీర్ చేశాం, రంగస్థలం చేశాం. అసలు సుకుమార్ గారి స్కూలే డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఈ స్కూల్స్, ఇప్పుడు రాజమౌళి గారిది ఒక కైండ్ ఆఫ్ స్కూలు, సుకుమార్ది ఆయనది ఒక డిఫరెంట్ స్కూలు, ఎవరు ఇప్పుడంతా డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి కదా. వీటిని అడాప్టేషన్తో మీకు డైరెక్టర్ గారికి చర్చ లేదు. మన సుకుమార్ గారు డైరెక్టర్ అనుకుంటే మేము సుకుమార్ గారు అయిపోతాం.
అవ్వాలి. దెబ్బకి అసలు ఒకే ఒక్క సమాధానం. మళ్ళీ దాని మీద లేదా రామలక్ష్మణ్ సపరేట్ గా సుకుమార్ సపరేట్ గా ఉన్నాడు అనుకోండి, సుకుమార్ ఆయనలోకి వెళ్ళి ఆయన చెప్తాం, ఆయన గుణం, ఆయన ఆలోచన, ఆయన అందులో మీకు ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ మీకు మీరు పరకాయ ప్రవేశం చేయడానికి స్కూల్ ఆఫ్ థాట్ మాకు సుకుమార్ గారే చాలా న్యూట్రల్ గా ఆడాడు. మేము ఏ డైరెక్టర్కి వెళ్తే ఆ డైరెక్టర్కి పరకాయ, పూరి గారికి వెళ్తే పూరి గారు, అది ఓకే. బట్ ఎవరితో మీకు ఎక్కువ టఫ్, ఈ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే అలక్టిక్ అంటే మన సుకుమార్ గారు యాక్చువల్ గా అంటే కమర్షియల్ నుంచి ఆయన బయటకు వస్తాడు. ఆయన మేము కమర్షియల్ సినిమా చేస్తుంటాం, తెలియకుండా కమర్షియల్ దీంట్లో వచ్చుద్దామని చాలా యాక్టివ్ గా ఉంటాం, కమర్షియల్ రాకూడదని కొట్లాడుతూ ఉంటాం. ఇది న్యూ జనరేషన్ కమర్షియల్ అనుకో. దీంట్లో ఆయన ఏంటంటే ఎక్కడ చేసింది ఉండకూడదు, చూసింది ఉండకూడదు, ఇంకో ఆలోచన రాకూడదు అంటాడు సుకుమార్ గారు. అందుకని ఇది రాకుండా ఉంటా కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఓకే, ఒక సుకుమార్ గారి దగ్గర మీకు ఆ ఇష్యూ తక్కువదంతా మామూలుగా రెగ్యులర్ గా ఎవరైనా కొత్తగానే ఎవరైనా కొత్తగానే ప్రయత్నిస్తారు. ప్రతిదీ ఆయన కూడా మనం ఎఫర్ట్ పెట్టాలి. అదే అను ఎఫర్ట్ పెట్టకుండా ఎలాగవుతాయండి, ఏది అవదు ఎఫర్ట్ పెట్టకుండా. బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చెయ్యవలసి వచ్చిన సందర్భంలో ఆ సందర్భం ఏదండి? మొట్టమొదట ఒక మీరు కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ ఫైట్ మాస్టర్స్ అయిపోయారు అంటే ఫస్ట్ మాకు అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆర్య సినిమా, ఫస్ట్ సుకుమార్ గారి ఫస్ట్ సినిమా ఆర్య సినిమా. మళ్ళీ సుకుమార్ ఫస్ట్లో అప్పుడే మేము అప్కమ్ ఎదుగుతున్నాం. చిన్న ఒక ఆర్య సినిమాలో మనుషులు రవిడీస్ వస్తారు, రవిడీని కొట్టకుండా పక్కన ఆడిని బ్రేక్ చేస్తాడు హీరో. పాపట్టి కొడతాడు, వాటర్ పైప్ పాములు కొట్టి వీటిని కొట్టి ఆయన గొడవ. మనుషులు కొడతాం చూసే కానీ పాపట్టి కొడతాం ఫస్ట్ టైం కదా. అది వాళ్ళే ఫైటర్లు, పాపట్టే ఫైటర్స్ అంటే ఎమోషనల్, అదే ప్రాప్స్ అంటే భయపెట్టారు, మీరు కొడితే వాళ్ళు భయపెడతాను అదేది. అట్లాంటి కొత్త తాటలో నుంచి మాకు సుకుమార్ దగ్గర నుంచి కొంచెం క్రియేట్. అది సుకుమార్ గారి తాట మీ తాట అండి? సుకుమార్ గారి దాన్ని చేయటం. మా తాట ఏంటంటే సుకుమార్ గారు మాకు ఘర్షణ వచ్చిందంటే చిన్న అన్ని కొట్టిన తర్వాత అట్లా ఏళ్ళు చూపిస్తారు, బన్ని కుట్టి అలా వెళ్తూ ఎలా ఏళ్ళు చూపితే వెళ్తాడు. అది వద్దని ఇక్కడ ఆగింది, అది వద్దంటారు సారు. మేము అంటాం అన్ని మీ ఇష్టపక్కన చేశారు కదా, ఒక్కటి మా ఇష్టం పెట్టి ప్లీజ్ సార్ ఎట్లా వెళ్తుంది అంటాడు. అంటే నా తోడు పెట్టుకుంటే దానిలా బగులుతుంది మీకు అని అంటే చెప్పటమే, నోటితోడు కాదు. అది మళ్ళీ అతడు సినిమాలో రిపీట్ అయిందండి. మహేష్ బాబు రాళ్ళు కొడతారు కదా, రాళ్ళు కొట్టేస్తుంది. అది కూడా మంచి వర్క్, బాగా మంచి హైలైట్ అయింది. థియేటర్ మాస్ చేశారు అది. ఎందుకంటే అది చూసే పారిపోతారు వాళ్ళు రౌడీలు. ఇప్పుడు మీకు ఇన్ జనరల్గా మీ ఈ డెవలప్మెంటు, ఈ ప్రోగ్రెస్, ఈ ప్రయాణంలోనండి ఈ స్టేజ్లో మీరు నిలబడ్డప్పుడు మీ ఫ్యూచర్ మీద మీకుండే ఆలోచన ఏంటి సార్? అంటే మేమేంటంటే ఒక పని చేస్తుండే ఇంకొక పని కూడా పక్కన పెట్టుకుంటా ఉంటాం. ఒక ఐడియాస్, పిక్చర్ ఆలోచన లేదు అన్నారు కదా, పిక్చర్ ఆలోచనలు ఏంటి అనేది మీరు పిక్చర్స్ కానీ మీ కెరీర్ కానీ మీ జీవితం కానీ ఏం ఆలోచన తెలుసుకోలేదు. ఏంటంటే ఇక ఏమి భగవంతుడిని కోరదలుచుకోలేదు, చాలు ఇచ్చేసాడండి. ఆయన ఏమి ఇచ్చినా తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం. ఒకటి చాలు భగవంతుడా అని ఏంటంటే మేము ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఏంటి మాకు చాలు సాటిస్ఫాక్షన్. అందుకని భగవంతుడిని ఏ గోల్ లేకుండా భగవంతుడిని అడగకుండా పుస్తకానికి నిల్లులో ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాం, మేము ఏడిసి ఇబ్బంది పెట్టాం. కొన్నాళ్ళ ఆయన కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా వదిలేద్దాం అని డిసైడ్ అయ్యాం. భగవంతుడా ఆ డిస్టర్బెన్స్ పొద్దుగులు కోరినాం అనుకో, ఎందాక ఇస్తాడు ఆయన, ఇంకెంత కావాలన్నా, అందుకని పేరు కావాలన్నా సమాధానం చెప్పండి. ఇప్పుడు సడన్ గా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాము. మాకు ఈ ఆత్మ పైనలో ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్స్ కూడా కొన్ని ఉండాలి మనకి. సడన్గా ఏదో ప్యాంట్, జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఈ సడన్గా ఇలాంటి రోజులు ఎందుకు వేసుకుంటున్నాం అంటానికి. అవును, అసలు అది నేను ఇంకా అడగబోతున్న సందర్భంలో వచ్చింది కాబట్టి ఇది కొంచెం మాకు చెప్పాలి. ఇంట్రెస్ట్ గోల్ విషయం అనేది క్లియర్ అయిందా? ఇంకా మీరేమి దేవుణ్ణి ఇంకేమి అడగదలుచుకోలేదు, ఆయన డిస్టర్బ్ లేవు, ఏ కోరికలు లేవు, ఏ గోల్ తోటి లేవు, ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు, ఉన్నది సాలు అన్నారు. తెలుసుకోలేదు అసలు ఈ డ్రెస్సులు ఎందుకు మేము సడన్ గా ఈ ఆత్మపైలో మారడానికి రీజన్స్ ఏంటి అనేది నీవు ఫస్ట్ మేము అనుకున్న చెప్పాలి. మాకు అన్నం లేని వాళ్ళు కడుపు నుండి అన్నం వచ్చింది, పేరు లేని వాళ్ళు పేరు ప్రతిష్టలు వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, పేరు డబ్బులన్నీ వచ్చినాయి, లోపల భయం, దాంతో అహంకారం కూడా వచ్చింది. అంటే నేను చేస్తున్నానన్న భావన కొంచెం లోపల తలుస్తుంది అప్పుడు.
మీరు సూపర్ అని ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఓ ఇదంతా నేను చేసే ఇదంతా చేస్తున్నామేమో అని దేవుడు కొంచెం దూరం అవడం మొదలుపెట్టాం అంటే నేనే చేస్తున్నాను అనే భావన తెలియకుండా ప్రతి మనిషికి అది వస్తుంది. బట్ కనుగొనాలి దాన్ని సూక్ష్మగా కనుగొనాలి. అట్లా నేను చేస్తున్నాం అనే టైంలో 2 ముట్టికాయలు పడ్డాయి మా. ఏంటి ముట్టుకేలు? అది ఫ్యామిలీలో మా షూటింగ్ స్ట్రైక్ మేము చెన్నై యూనియన్ నుంచి ఇక్కడ రావడానికి ఇక్కడ యూనియన్కు మధ్య గొడవలో అప్పుడు చిన్న ఇలాంటివి జరిగిన దానిలో ఒక 6 months మమ్మల్ని బ్లాక్ చేశారు. అవును, బ్లాక్ చేశారు. నాకు గుర్తుంది. గుర్తుంది కదా. సైకిల్ కూడా అప్పుడు అసలు ఏం జరిగిందండి అప్పుడు? ఏం లేదు, మేము అంతర్పయాణంకి వెళ్ళినప్పుడు అర్థమైంది ఓ దాని మీద రాగం, ఓ దాని మీద దేశం పెంచుకున్నాం. ఈ ఘర్షణే ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కడో ఒక దాని మీద రాగం, ఒక దాని మీద దేశం పెంచుకున్నందువల్ల అంత బ్లాక్ కావాల్సి వచ్చింది. ఏంట రాగం, ఏంట ద్వేషం? చెన్నై ఈయన మీద రాగం, ఇక్కడ ఈయన మీద దేశం పెంచుకున్నాం. ఎట్లా ఎందుకని ఇక్కడ యూనియన్ మీద దేశమేం కాదు, చెన్నై యూనియన్లో మేము మెంబర్షిప్ అప్పుడు అక్కడ వాళ్ళు ఫైటర్స్ ఉంటే మన జీవితం బాగుంటుంది, ఎక్కడికి వస్తే ఫైటర్స్ మనం అనుకున్నట్టు లేరు, ఓడిపోతాం భయం ఉండేది. ఓడిపోతామని భయం సినిమా కోసమే, వేరే ఉద్దేశం సినిమా కోసమే. అంత క్వాలిటీ ఇవ్వలేమో అనే భయంతో ఉండేవాళ్ళు. అలా ఆలోచనలోనే కొంచెం ఈయన మా ప్రొడ్యూస్కి అప్పుడు గురుగారు దాసరి గారు పెద్ద. ఆ తర్వాత తెలిసింది నువ్వెవరు ఓడిపోవటానికి నువ్వెవరు గెలవటానికి అని. అప్పుడు ఇఫాస్నాకి వెళ్ళి నాగార్జున సాగర్ ఇఫాస్నాకి వెళ్ళి ఏం అర్థంగా కనిపిస్తులో 10 days మౌనం క్లాస్కి వెళ్ళి. ఎక్కడ? నాగార్జున సాగర్ దగ్గర ఉంది. నాగార్జున సాగర్ ఇఫాస్నా అని ఒక బుద్ధ భగవాన్ దగ్గర ఉంటుంది. ఇఫాస్నా దాని మీనింగ్ మేము కరెక్ట్ చెప్పట్లేదు, ఇంకేదో మీనింగ్ ఉండొచ్చు. ఇఫాస్నా అని చెప్పి ఉంటుంది. అది గోయంగ గారిని పెట్టారనమాట. 10 days కంప్లీట్ మౌనం, ఓరి ఎన్నో ట్రావెల్ చేయాలి, మాట్లాడకూడదు. మా ఇద్దరిని కూడా పక్కన పెట్టారనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి నాకు అర్థమైపోయింది లోపల ఇటుండ కెమెరా బయట కెమెరా మా మీద తిప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మా మిస్టేక్లు అర్థమైంది. ఓహో వీటన్నిటికీ కారణం మేమే అన్న సంగతి మేము అర్థమైంది. ఇప్పుడు అంటే అప్పుడు మనకి ఈ ఆత్మ పయనంలో కొంచెం పయనించి అంతా కూడా ఏదో మనం చేస్తున్నామని బెమ్మలో కొంచెం ఆకారం ఎదిగింది. దీనికి అంత సీన్ లేదు రామలక్ష్మణ ఏలుముద్రగాళ్ళ. మీరు అలాగే నీ వెనక ఒక నడిపిస్తుంది, నువ్వు తోలుబొమ్మలాగా ఆడుతున్నావు అన్న సంగతి క్లియర్గా పిక్చర్ అర్థమైపోయింది. ఓహో అప్పుడు అన్వేషణ ఇన్నర్ ట్రావెల్ చేసుకుంటూ గురువుల్ని ఈషా ఫౌండేషన్ అందరు గురువులకి ట్రావెల్ చేసుకొని ఇదేదో ఒక నాటకంలో ఒక పాత్రదారులమే కొన్ని రోజులు అని సంగతి అర్థమైపోయింది. ఇచ్చిన పాత్రను కరెక్ట్గా చేస్తూ నేను చేస్తున్నావు అనుకోవద్దు అన్న సంగతి అర్థమయ్యి సినిమా అర్థమయ్యి మీరు ఇప్పుడు రామలక్ష్మణ్ సూపర్ మాస్టర్ అని అంటున్నారు కదా, ఆ కొన్నాళ్ళ తర్వాత సూపర్ మాస్టర్ అని ఉండదు, హాఫ్ ఇయర్ కూడా ఉండదు. ఎందుకంటే ముందు వాళ్ళు కూడా అట్లా అనుకోని సూపర్ అనుకున్నారు, లాస్ట్లో సూపర్ లేకుండా పోయింది కదా, అట్లా మనకు ఉంటుందన్న సంగతి ముందుగానే గుర్తించాం. అర్థమైందా? అందుకని హ్యాపీగా ఈ ఆత్మ పైనలో పయనిస్తూ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు డైరెక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళకి వెళ్ళేది పని చేస్తూ మాకు నచ్చిన పని చేస్తున్నాం. మా సన్ను ఇప్పుడు ఫైట్ మాస్టర్గా మాతోటి రైట్ హ్యాండ్గా వచ్చాడు. ఓకే, అప్డేట్ వర్షన్ రామలక్ష్మణ్ అప్డేట్ వర్షన్ రామలక్ష్మణ్ నుంచి అప్డేట్ వర్షన్ ఎన్ని మాటలు నేర్చేసుకున్నారు. అప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే రాసిన తప్పితే మీరు ఏమి మాట్లాడలేకపోయారు. మాట్లాడలేవు, చెప్పలేకపోయారు. బిగినింగ్ కదా, ఏం లేదు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ. అందుకని మీరు లాస్ట్లో అడిగారు మీ గోల్ ఏంటి, లాస్ట్లో మీ లక్ష్యం ఏంటి అని అడిగారు కదా. అవును, ఈ వైట్ డ్రెస్లు ఏంటని. లాస్ట్కి ఇది మా తాతగారు వేసుకునేవాళ్ళు, ఊర్లో ఉండగా మా తాతగారు వేసుకునేవాళ్ళు ఈ మొత్తగా ఈ డ్రెస్. ఇది ఓకే, ఇది 2 డ్రెస్సులే గుట్టించేవాళ్ళు, దానికి ఇస్త్రీ ఉండేది పాడ ఉతికేసుకుంటా ఉండేవాళ్ళు. మేము ఇస్త్రీ చేసాం, ఇస్త్రీ ఉండేది కాదు, ఇది అప్డేట్ వర్షన్ ఇస్త్రీ చేస్తున్నాం, ఇది అప్డేట్ వర్షన్. లాస్ట్కి మేము అనుకున్న గోల్ ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే, మా ఇన్నర్లో ఉన్న థాట్ ఏంటంటే, ఒక భూమి గొప్పతనం, ఒక నీరు గొప్పతనం, ఒక గాలి గొప్పతనం, ఆ ఆకాశ పంచభూతాల గొప్పతనాన్ని గురించి బాగా మేము ట్రావెల్ చేసాం. పంచభూతాల ఆధారంగానే ఈ దేహం మనం తయారయ్యింది. వాటిని తీసుకొని నడుస్తున్నది ఇది నేనంటుంది నేను మాట్లాడుతున్నా, నేను చూస్తాను అంటుంది. ఎవరు నువ్వు మాట్లాడుతుంది అవి లేక ఒక మళ్ళీ గాలి కొంచెం ఆగితే నువ్వు గాలి ఒక రోజు అలిగింది అనుకో, సండే నేను కొట్టనున్నది అనుకో, సినిమా క్లోజ్.
మా అమ్మగారికి ఏదో బాగాలేకపోతే ఇది పెట్టారు, యాక్సిజన్ ఏమంటారు దీన్ని, ఆక్సిజన్ పెడితే అది గంటకంత 6 వేలు 10 వేలు వేసారు. అంటే ఇప్పుడు మన 50 కదా, బట్ ఎన్ని గంటలు మనం పిలుచుకుంటాం, ఎన్ని గంటలు పిలుచుకున్నా ఎంత అప్పు ఉండా. అందుకని అప్పు చాలా ఉండాలని సంగతి గురించి చేద్దాం జనాన్ని. ఎస్ అమ్మా, భూమి మీద భూమిలో ఆహారం తిని బతుకుతున్నాం, గాలి పీల్చుకొని బతుకుతున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంచెం ఈ షూటింగ్ సమయం మాకు రిటైర్మెంట్ ఇస్తే, మాకు ఓపిక ఉంటే, ఆయన అనుగ్రహం ఇస్తే, ఆయన సిగ్నల్ ఇస్తే కాలి నడకలతో నడవాలని మా కోరిక. నడిచి ప్రతి విలేజెస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్నదమ్ముల రిలేషన్స్, ఫ్యామిలీ, ఈ ప్రపంచం అనే నాటకంలో మనం కొన్ని రోజులు ఉండేవాళ్ళు. కొట్లాట గొడవలు టైం వేస్ట్ చేసుకోవద్దు. డ్యూరేషన్ లేదు నీకు, డ్యూరేషన్ లేదు. బాలకృష్ణ అంట, గౌతమ్ బుద్ధ అంటాడు, శరణమా రణమా అని. సమయం లేదు మిత్ర, సమయం లేదు రణమా అంటారు. ప్రతి క్షణం మనం ఆలోచించుకోవాలి, సమయం లేదు మనకి. మన ఏజ్ ఎంత, మన కేజీ ఎంత, ఆలిగారు అంటారు. చెప్పమంటే సార్, మనకి పుట్టిన కాడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శ్మశానంకి వెళ్తున్నాం. అంటే ప్రయాణం నాటకం ఇది. ఈ నాటకాన్ని ఎంత ఆనందంగా, ఉత్సాహంగా, ఆనందంగా ముగిస్తే హ్యాపీగా తప్ప వాడలాంటోడు నేను వాడిని వదలను, ఈ వదలను ఉండా నిన్ను వదలదు. ఇప్పుడు మీరు విలేజ్లో, మీ గ్రామంలో రూపాయికి లేక, తినడానికి సరిగ్గా లేక, పరువు ప్రతిష్ట, సమాజంలో పేరు ఏమి లేదు, ఊరు లేదు, పేరు లేదు అంటారే, అట్లా క్యార్ ఆఫ్ అడ్రస్ లేదు, ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు అక్కడ ఏమైనా ఆస్తులు గట్ట కొన్నారండి మీ ఊళ్ళో? అంటే ఊర్లో కొనలేదు, ఇక్కడ హైదరాబాద్ అట్లా కొనుక్కున్నాను కదా. మీరు ఊళ్ళో ఒక ఇల్లు కట్టడం, ఉన్న ఊళ్ళో ఇల్లంతా పాత పడిపోయి కూలిపోయి ఉంది, కట్ల ఉన్న ఊళ్ళో. అంటే మేము పోయినప్పుడల్లా ఆ ఇల్లు అగపడాలి కంటికని. నేను పక్కన వేరే టౌన్లో చీరాల పక్కన చిన్న వాళ్ళు కట్టమన్నారు ఊర్లో ఇల్లు, మాకు మట్టికి ఆ పాతల అలా పడిపోయిన ఇల్లు. అంటే ఆ ఇంట్లో మనం ఉన్న అనుభవాలు తెలియాలి కంటికి అని కొంచెం పక్కన వేరేలో ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. అదేలేండి, ఇప్పుడు మీరు కట్టాలంటే ఎంతసేపు పని, 5 నిమిషాలు కదా. కానీ బట్ మీ ఎక్స్పీరియన్స్, మాకు మీ ఆలోచన ఏంటంటే అది కంటికి అగపడుతుంది. చూడంగా అప్పుడు ఊరు వెళ్ళంగా చక్కన అక్కడ పడిన సన్నివేశం టక్కన లైట్ కొట్టాలి, టక్ని కొట్టాలి, క్లిక్ కొట్టాలి. ఓకే. అయ్యి ఇన్ జనరల్గా ఇంకొకటి అండి, నార్మల్గా ఎంత అన్యోన్యత గల అన్నదమ్ములైనా, ఎంత అన్యోన్యత గల కుటుంబ సభ్యులైనా, ఏదో ఒక పాయింట్ దగ్గర, చిన్నదో పెద్దదో, అది ఆర్థికం కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక చిన్నదైనా అభిప్రాయ భేదం అన్నది రావడం అన్నది చాలా సర్వసహజం. అది మీ దగ్గర వచ్చిందా లేదా అంటాం. అడగండి, భయపడ ధైర్యంగా అడగండి. అదే నేను అడుగుతాను. అంటే మా దగ్గర ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా చెప్పండి, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎప్పుడైనా వచ్చిందా అని అడిగే మనుషులు కారు మీరు, తత్వవేత్తలు, తాత్వికులు. అంటే మాకు కూడా చిన్న చిన్న గొడవలు, మిస్లు చిన్న చిన్న వత్తే కానీ ఎట్టుంటుందంటే, చిన్నపిల్లలాగా గుణంతో ఉంటాం మేము. చిన్నపిల్లవాడికి ఏడుస్తాడు చాక్లెట్ ఇవ్వలేదని, ఏడిచిన అమ్మని ఇంకో కొత్త చాక్లెట్ ఇచ్చాడు అనుకో, అమ్మనే చచ్చిపోతాడు. మాలో వచ్చిన ఆ భేదాలు ఒక్క క్షణంతో మర్చిపోతాయి. ఓకే. అంటే ఇది ఆ కోపం, ఈ భేదం అనేది పొడిగింపును బట్టే మన ఎదుగుతుంది. పొడిగింపును బట్టే పగల ఎదుగుతాయి. పొడిగింపులు బట్టే పగలకి ఎదుగుతారు. తప్పుగానే కోపం వచ్చేది, కరెక్ట్ కాదని కోపడ్డాను అనుకో, వాడు చిన్న బాధ అనిపిస్తుంది. ఒక్క సెకండ్ రియల్ అయిపోవాలి అంతే. కాదు, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీ ఇద్దరి మధ్య అంత మంచి సదావగాహన ఉంది, జీవితం మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, అవగాహన ఉన్నాయి మీకు, మీ వరకు ఓకే. బట్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత, భార్యలు ఇంటికి వచ్చిన తర్వాత, వాళ్ళు కూడా మీలాగే ఆలోచించాలని ఎక్కడ రూల్ లేదు కదా. బట్ ఎక్కువగా ప్రభావితం చేసేది ఇంట్లో ఇల్లాళ్లే. దానివల్ల అన్నదమ్ములు విడిపోతారు, కుటుంబాలు విడిపోతాయి సర్వసహజంగా. అక్కడ కూడా మీకు ఏ రకమైన ప్రాబ్లం అంటే, యాక్చువల్గా మేము పెళ్లి చేసుకుని పోయే ముందు మమ్మల్ని ఇట్లా భయపెట్టించారు చాలా మంది. పెళ్లి చేసుకుంటే ఇటు మహామహా రాజులు విడిపోయారు,
పెళ్లి చేసుకుంటే భార్యల భర్తలు వస్తారు మిమ్మల్ని విడదీస్తారన్నట్టు అని ఒక ఒప్పుకోలేని మాటలు వేశారు. అప్పుడు ఏంటి ఇడిపోతానికి కూడా మనం పెళ్లి చేసుకోవాలా అంటే వాళ్ళ నుంచి పెళ్లి కూడా ఆగుదాం అన్న సెన్స్ కూడా వచ్చింది అప్పుడు. ఇప్పుడు కౌల పిల్లలు చేసుకుందాం పై అప్పుడు కౌల పిల్లలు చేసుకుని టెన్షన్ చేసుకుంటే మనలాగా ఉంటారన్న ఉద్దేశం కూడా ప్రయత్నించాం. అప్పుడు ఫైటర్స్ కదా రకరకాలైన ఎస్టాల్లో ఉంటారని మాకు పిల్లని వాళ్ళ మా రిలేషన్స్ వాళ్ళ దయతెలిసి మా మీద ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు ఉండటానికి అనేది మీ పెళ్లి కాకముందు ఉండటంలో ఒక గేట్ ఉంటుంది, పెళ్ళైన ఉండటంలో గేట్ మొత్తం గేట్ కోసు మా భార్యలకే. ఎస్ డౌటే లేదు. ఇప్పటికీ మీరు రామలక్ష్మణ్ లాగా ఉండటానికి కారణం గేట్ కోసు వాళ్ళది. రామ హైఫన్ లక్ష్మణ్ లాగా లేరు. రామ కామ లక్ష్మణ్ కాదు, మీరు రామలక్ష్మణే. అయోధ్య రామలక్ష్మణ్ అనుకో. అయోధ్య రామలక్ష్మణ్. సో వాళ్ళ కోఆపరేషన్ మీకు ఎక్కువ ఉన్నది. ఎస్, దీనికంతా గేట్ కోసు వాళ్ళది. వీళ్ళు కొంచెం మనల్ని కొంచెం అనుసరించి మన నడకొడికిని బట్టి మన రిఫ్లెక్షనే అవతలని బట్టి మారుతుంది. ఎగ్జాక్ట్లీ, మన రిఫ్లెక్షనే. మనం కూర్చుకున్నాను వాళ్ళు అంటుంటారు, మనం ఉంటే ఇల్లు విధిని పోయి మనం ఏదైనా అంటే మనం వేరుకుని మనం ఇబ్బంది పడతాను, వాళ్ళు పొడిగిస్తారు దాన్ని. ఇంత కరెక్ట్ కూడా కాదు, మధ్యలో పోయి తప్పు చెప్పామనుకో మనకు వచ్చి కొంప తెప్పాలనుకుంటా. కరెక్టే కదా, వాళ్ళు అక్కడ మన ఉద్యోగ జాబు ఏది మన తాలిపట్టి గారు పాములు వస్తారు భయపడదు వాళ్ళకి. అందుకని మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఎమ్మటి రారు వాళ్ళిద్దరు. అసలు ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ లేరు, వాళ్ళు కనిపించరు. వాళ్ళు ఏమంటారంటే మీరు మిమ్మల్ని కనిపించండి, మీ మధ్యలో మేము రాము, మా పనులే సాధారణంగా ఉన్నాయని అంటారు అనమాట. అందుకంటే అది భగవంతుడు డిజైనింగ్స్ భగవంతుడు కూడా వీళ్ళిద్దరు ఉండాలంటే అట్ట గుణగణాలను ఏర్పాటు చేయాలనేది ఆయన డిజైన్ చేసి డిజైన్. ఆ విధంగా కూడా మీరు లక్. అందుకని కేటు కోస్ట్ ఆయన చాలా మాటలకు వెళ్తున్నాయి. కేటు కోస్ట్ మొత్తం బాగానే మీ సీసీ కెమెరాలో బాగానే చూస్తాడు, బాగానే మాట్లాడుతున్నారు వీళ్ళు. పర్లేదా, నా గురించి చెబుతున్నారు, వాళ్ళ గురించి చెబుతున్నారు, అదే టెస్ట్ చేస్తుంటారు. రామలక్ష్మణ ఆడియో ఫంక్షన్లో రామలక్ష్మణ్ సూపర్ ఫైట్స్ బాగా అనగానే మేము ఎలా చూసుకుంటాం, వెనక్కి చేస్తుందండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్ రామలక్ష్మణ్ గారు. నాకు ఒక రకంగా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు తొలి రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో మీ ఇంటర్వ్యూ రాసిన మీ ఇద్దరు ఫైట్ మాస్టర్స్ ఈ రోజున ఆల్ ఇండియా లెవెల్లో స్టార్స్ అయ్యి అందులో అంత సక్సెస్ ఉండి కూడా మళ్ళీ డౌన్ టు ఎర్త్, కేవలం మనం నిమిత్త మాత్రం, ఇందులో మనది చీపురు పుల్ల లాంటి వాళ్ళు, అంతే. గేమ్ ఆడుతున్నది అతను అని అనుకునే ఆలోచన, ఈ విధమైన మైండ్ సెట్తో మీరు ఉండడం అన్నది మాత్రం నిజంగా ఈ ఇండస్ట్రీకే కాదు, ఈ సొసైటీకే మీరు ఒక ఆదర్శం, మీరు ఒక రిఫరెన్స్ బుక్ అండి. నిజంగా థ్యాంక్స్ అన్న. మేము కూడా మిమ్మల్ని ఛానల్ మేము చూస్తున్నాం. మేము స్టార్టింగ్ మా ఫైట్ మాస్టర్ ఆయన కాడ నుంచి కూడా మీ ఒళ్ళు మీకు బాగుపడినప్పుడు చిరునవ్వు ముఖంలో మీలో మాకు చిరునవ్వు వచ్చేది, ఆ చిరునవ్వు అంటే వీళ్ళకి చాలా మంది కూడా వీళ్ళకి నమస్కారం పెడితే మనకేమవుతున్న ఈ ప్రపంచంలో కాకుండా మీరు కూడా 10 మందికి ఏదో చేయాలన్న భావంతో ఆ చిరునవ్వు ముఖంలో మీకు 60 సంవత్సరాల వయసులో కూడా ఏజ్ బయట పెట్టారు, పర్లేదు కదా. సారీ, కాబట్టి మీరు కూడా మీ వంతులు సేవ చేస్తున్నారు ప్రపంచానికి, సినిమాకి. థ్యాంక్ యూ టు గాడ్స్ సినిమా తల్లికి. థ్యాంక్ యూ అండి, నిజంగా థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ రామలక్ష్మణ్ గారు. అండ్ మీరు ఇంకా మంచి విజయాలు సాధించాలి. మీ అప్డేటెడ్ వెర్షన్ మీ అబ్బాయి కూడా పికప్ అయ్యి మళ్ళీ మీ స్టాటస్ అతనికి కూడా రావాలి. అండ్ అతని ఇంటర్వ్యూ కూడా మొట్టమొదటి నేనే చేయాలి, అవకాశం కోరుకుంటున్నా. చూడండి ఎంత గొప్ప విషయం. వాళ్ళు చేసే పని ఫైట్ మాస్టర్స్ అంటే ఇమోషనల్, అరాచకమైన యుద్ధాలు, దాని నుంచి మళ్ళీ ఇంకో రకమైన ఇమోషన్లోకి సినిమాని తీసుకెళ్ళే ఒక వైలెంట్ యాక్షన్ మాస్టర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఎంత తాత్వికత, తత్వబోధన, ఆలోచన, ఇవన్నీ చాలా విచిత్రంగా లేవు మీకు, బట్ మోస్ట్ ఎంజాయబుల్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను. బాగా నేర్చుకున్నారు వాళ్ళు, ఎంతో భాష నేర్చుకున్నారు, భావన నేర్చుకున్నారు, వ్యక్తీకరణ నేర్చుకున్నారు, సమాజంలో ఎలా బతకడం నేర్పుతున్నారు. అండ్ వీ షుడ్ విష్ దెమ్ ఎ లాంగ్ లైఫ్, ఎ లాంగ్ ప్రాస్పరిటీ అండ్ లాంగ్ సక్సెస్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.